న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమావిళ్ల మండల పరిధిలో గల రంగసముద్రం ఎంపీటీసీ కల్వకురి రమణ నాయుడు తన రాజకీయ జీవితం గురించి న్యూస్ 24 తెలుగుకు వివరించారు. ఈ సందర్భంగా రమణ నాయుడు స్వగ్రామం అయినటువంటి కమ్మవారిపల్లె గ్రామంలో తన పుట్టినరోజు కార్యాలయంలో అతని రాజకీయ ప్రస్థానం మొదలుకొని ప్రస్తుతం ఎంపీటీసీ వరకు రాజకీయాల్లో ఒడిదుడుకులను ఏ విధంగా అధిగమించారో, పార్టీలు మారడానికి గల కారణాలను, ప్రస్తుతం తాను చేసే కార్యక్రమాలను న్యూస్ 24 తెలుగు ప్రేక్షకులకు వివరించారు. నేను మీ షేక్ జిలానీ భాష 24 న్యూస్ రిపోర్టర్ కడప జిల్లా. ప్రస్తుతం మనము బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ నాయుడు ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇప్పుడు రమణ నాయుడు గారితో మాట్లాడి వారి యొక్క రాజకీయ ప్రస్తావన ఎక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ ఎంపీటీసీగా రావడానికి గల కారణాలు, ఏ విధంగా వచ్చారు, వారి యొక్క కుటుంబం, అన్ని దానిల గురించి రమణ గారి మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం నమస్కారం అన్న, మేము 24 న్యూస్ ఛానల్ తరపు నుంచి చూస్తున్నాము. వెల్కమ్. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్న. మీకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనము అడిగే మీ యొక్క జీవితం గురించి కానీ, రాజకీయ ప్రస్తావన గురించి కానీ, మీ యొక్క రాజకీయ పార్టీలలో ఒడిదుడుకుల గురించి కానీ అన్నీ కూడా సర్వసిద్ధంగా మేము అడుగుతాము. మీరు ఏ విధంగానే అడుకోండి, దానికి మాకు సన్నిహితంగా స్నేహభావంగా సమాధానాలు చెప్తారని కోరుకుంటున్నాం. మేము తప్పకుండా చెప్తాం. అన్ని దానిలకు మీరు సిద్ధంగా ఉన్నారు కదన్నా. ఇంటర్వ్యూ మొదలు పెడదామా? మరి మొదలు పెడతాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న రమణ గారు, మీరు మొదటగా రాజకీయ రంగ ప్రవేశం అనేది ఏ స్థాయిలో, విద్యార్థి స్థాయిలో జరిగినదా, యుక్త వయసులో జరిగినదా, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రాజకీయ రంగంలోకి రావడానికి గల కారణాలు ఎక్కడి నుంచి ప్రారంభమైనాయో? నేను వాస్తవానికైతే విద్యార్థి జీవితం నుంచే విద్యార్థి నాయకుడిగా స్టెప్ బై స్టెప్ రావడం జరిగింది ఈ స్థాయికి. ఈరోజు నేను ఒక ఎంపీటీసీ స్థానంలో ఉన్నానంటే ఫస్ట్ నేను ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో నేను పనిచేయడం జరిగింది. 2004లోనే అందులో జాయిన్ అయ్యి, అదేవిధంగా 2005లో నేను ఒక పోరుమాల మండల అధ్యక్షునిగా అట్లా నేను 2011 వరకు కూడా సిపిఐకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏఎస్ఎఫ్ కావచ్చు, ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా నాకు సభ్యత్వం కొనసాగుతూ వచ్చింది. ఇలా అనేక ఉద్యమాలు, పేద బడుగు బలహీన వర్గాల వారి కోసము అనేకమైనటువంటి ఉద్యమాలలో కూడా అనేక సార్లు కూడా అరెస్ట్ అవడం కూడా జరిగింది. అని మీరు అరెస్ట్లో అంటున్నారు కదా, అప్పటికి మీ వయస్సు దాదాపు ఎంత ఉండొచ్చు? నా వయసు అంటే నాది 1985 డేట్ ఆఫ్ ఇయర్, బర్త్ ఆఫ్ ఇయర్. సో నేను అరెస్ట్ అంటే నా వయసు దగ్గర 20 సంవత్సరాల వరకు ఉంటుంది. 18 నుంచి 20 సంవత్సరాల వయసు. అన్న 20 సంవత్సరాల వయసులో అరెస్ట్లు అంటే కనుక మన విద్యార్థి జీవిత దశ అది. ఆ వయసులో అరెస్ట్ అంటే కనుక చదువుకునే స్టూడెంట్కి ఎవరికైనా కూడా పోలీస్ కేసులు, ఎఫ్ఐఆర్లు ఇవి వచ్చాయంటే కనుక జీవితం నాశనమైనట్లే కదా. మీరు అన్నిటికీ తెగించి అరెస్ట్ల దాకా వెళ్ళారంటే కనుక కారణాలు, ఎంత బలమైన కారణాలు ఉండి ఉంటాయన్నా? నేను వాస్తవానికైతే నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సందర్భంలో నాకు నిజంగానే అన్యాయం జరిగింది. నాకు ఒక అన్యాయం జరిగిన సంఘటనను, నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరు కూడా ఎదుర్కోలేని పరిస్థితి. అలాంటి సందర్భము విద్యార్థి దశలో ఉన్నటువంటి ఏ విద్యార్థి కూడా రాకూడదు, వాళ్ళకి నేను అండగా ఉండాలి, నా శక్తి మేరకు నా పరిధిలో ఉండాలి అనే కాన్సెప్ట్తో నేను 2004లో నుండి 2005లో నేను నా మిత్రుడు అప్పుడు చంద్రశేఖర్ అని చెప్పి ఒక అతను ఏఎస్ఎఫ్లో పనిచేస్తూ ఉండే,
ప్రస్తుతానికి మోహన్ కృష్ణ గారు అని చెప్పి సాక్షి విలేకరిగా బద్వేలో ఉన్నారు. ఆయన కూడా అప్పుడు ASF లో AIYF లో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో నేను ASF లో చేరడం జరిగింది. నేను ASF లో సభ్యత్వం తీసుకొని నేను అప్పుడు బద్వేల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న SKP జూనియర్ కళాశాలలో. అక్కడ చదువుతూ వచ్చి కోనరాయిలలో నా ఫ్రెండ్స్ తో కలిసి నేను కమిటీ వేయడం జరిగింది, మండల కమిటీ. ఆ కమిటీలో మండలాధ్యక్షుడిగా నేను ఉన్నాను, నా మిత్రులతో కలిసి చేయడం జరిగింది. సో ఆ అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో ఈరోజు అనేక సమస్యలతో ఉన్నటువంటి సమాజాన్ని నా వంతు బాధ్యతగా నేను సహకరించాలనే ఉద్దేశంతో ఆ కేసులు అయితే ఆ రోజు నాకు కనిపించేటి కాదు. అనేక మార్లు ఒక కేసుకి అయితే 2010 నుంచి 2014 వరకు కూడా కోర్టుకు తిరగడం జరిగింది, కొట్టేసినారు. సో ఆ రోజు నాకు MBA సెమిస్టర్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ అయితే మేనేజ్ చేయొచ్చేమో కానీ ఎక్స్టర్నల్ అనేటి ఆ ఎగ్జామ్కి అటెండ్ కాకపోతే మళ్ళా నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. నేను తిరుపతిలో MBA చేసే టైంలో జరిగింది. సో అయినా కూడా నేను ఎగ్జామ్స్కి ఎగరగొట్టి కోర్టుకు అటెండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో పేదల కోసం పనిచేయడంలో ఉన్నటువంటి సంతోషం కేసులు కనిపించవు. ఆ సంతోషంలో అన్న ఒక మాట చెప్తా చూడాలన్న, మీరు కేసులు మీ మీద వచ్చాయంటున్నారు. మీరు ఈ కేసుల నేపథ్యంలో మనము మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే కుటుంబం. అలా మీ కుటుంబ పరిస్థితి, మీ కుటుంబం ఆర్థికంగా ఏ విధంగా ఉండింది? ఈ కేసులు రావడం వల్ల మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు కానీ ఇంకా వాళ్ళు కానీ మీ అక్క, తమ్ముడు, చెల్లెలు ఎవరికైనా కూడా ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. కేసు అంటే ఇప్పుడు మన పల్లెటూర్లు వాతావరణం కాబట్టి కేసు ఫలానా వ్యక్తి మీద కేసు ఉందంటే అయ్యో చాలా వీళ్ళు ఇది అనే పరిస్థితులు వస్తాయి కదా. కుటుంబ యొక్క నేపథ్యం మీకు ఏ విధంగా వారి యొక్క ప్రోద్బలం ఉండింది అప్పటి కాలంలో? యాక్చువల్లీ మా పేరెంట్స్ ఇద్దరు కూడా నిరక్షరాస్యులు. అమ్మ ఏం చదువుకోలేదు, నాన్న మధ్య తరగతి కుటుంబం మాది. అయితే నేను ఎప్పుడైతే 10th క్లాస్ అయిపోయిందో 2001లో నేను 10th కంప్లీట్ చేశాను. 10th అయిపోయిన తర్వాత కూడా నేను వెంటనే ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వకుండా ఒక 3 years రకరకాలైనటువంటి వ్యక్తుల దగ్గర పని చేయడం జరిగింది. సోడా వ్యాపారం చేశాం, అదేవిధంగా జ్యూస్ వ్యాపారం చేశాం, అదేవిధంగా ఒక కాంట్రాక్టర్ దగ్గర కర్ణాటకలో కూడా నేను ఆయన కింద సూపర్వైజర్గా పనిచేశాను. ఇట్లా రకరకాలైనటువంటి సెక్యూరిటీ జాబ్ చేశాను. ఇలా రకరకాలైనటువంటి జాబ్ చేసి నేను కొంచెం అమౌంట్ సంపాదించుకోవడం జరిగింది. నేను మళ్ళీ తిరిగి వచ్చి నేను చదువుకోవాలి అనే కాన్సెప్ట్తో మళ్ళీ ఒక 3 years తర్వాత వచ్చి నేను మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం జరిగింది. అలా మంచి అంటే కుటుంబం, నిరుపేద కుటుంబం అని అర్థమవుతుంది. 10th తర్వాత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పనిచేశారు, కుటుంబానికి సహాయంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మీ మీద కేసులు కుటుంబంపై ప్రభావితం ఏ విధంగా ఉండేయన్న అప్పటి కాలంలో? ఆ రోజు వాస్తవానికి నేను ఈ ఎర్ర జెండా పట్టుకొని నేను ఎర్ర జెండా భుజాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటే, రోడ్ల మీద కేకలేసి ధర్నాలు చేస్తూ ఉంటే నక్సలైట్ ఇతన్ని చంపేస్తాడనే బెదిరింపులు కూడా వచ్చినాయి, నక్సలైట్ అనే ఆరోపణలు కూడా వచ్చినాయి. గ్రామంలో కూడా ఎంతో మంది విమర్శించారు. కానీ నా కాన్సెప్ట్ ఒకటే, నా మైండ్లో ఒకటే ఉంది, నేను ఈ సమాజానికి ఉపయోగపడాలి, నేను ఈ సమాజంలో ఉన్నటువంటి పేదవారికి, అన్యాయం జరుగుతున్న వారికి నా వంతుగా నేను ఎదిరించాలి, నా వాయిస్ నేను వినిపించాలనే కాన్సెప్టే తప్ప ఇంట్లో వాళ్ళు కూడా భయపడే ప్రయత్నం చేశారు. కానీ నేను వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. మా కుటుంబం, మా అమ్మ నాన్నకి, మా తల్లిదండ్రులకి మేము 3 సంతానం. మా అన్న మొదటి వారు, ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఆయన 2003 నుంచే హైదరాబాద్లో ఆయన సినీ ఫీల్డ్ పైన, సినిమా రంగం పైన ఆసక్తి ఉండడం వల్ల అప్పుడే ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోయి అప్పటి నుంచి కూడా అక్కడే సినీ రంగంలో పనిచేస్తాను. ఆయన మంచి స్థాయిలో ఉన్నారు. సో దాని తర్వాత అక్క ఉన్నారు, ఆమెకు వివాహం అయిపోయింది, మా అమ్మగారికి ఇచ్చాము. తర్వాత నేను చివరిగా నేనన్నమాట. సో అప్పటికి ఉన్నా కూడా కుటుంబం పైన ప్రభావం పడుతుందన్నా కూడా నేను అవన్నింటినీ కూడా కేర్ చేసేవాడిని కాదు.
ఎందుకంటే నా స్వశక్తితో నేను ఎప్పుడైతే నేను ఉద్యమంలోకి కానీ నేను రాజకీయ విద్యార్థి నాయకునిగా ప్రవేశం చేసేటప్పటికీ నేను అన్ని చూసా సమాజంలో. కష్టము చూసా, సుఖం అంటే చూడలేదు, కష్టం చూశాను అనమాట. కష్టమే కదా మెయిన్ గా ఉండేది, సుఖం ఆటోమేటిక్ గా వస్తుంది కష్టపడితే అనే కాన్సెప్ట్ అప్పటికే ఉండే. సో కాబట్టి మెయిన్ గా ఏంటంటే చెగోవెరా బుక్ నా తల కింద పెట్టుకొని నిద్రపోయాన్ని. భగత్ సింగ్ చెగోవెరాల బుక్ ఒకసారికి చెగోవెరా బుక్ చదివినామంటే చదువుతున్నప్పుడే మన చేతి మీద ఉన్నటువంటి వెంట్రుకలు నిక్కపరుచుకుంటాయి అన్నమాట. అలా అంత ధైర్యం ఇచ్చేటటువంటి బుక్ అది ఇప్పటికీ ఇంట్లో ఉంటది. ఎప్పుడైనా నా రూమ్ లో నిజంగానే మా ఇంట్లో మా బెడ్రూమ్ లో ముందు నా తలాపిన భగత్ సింగ్ ఫోటో, నేను నిద్ర లేస్తానే నాకు చెగోవెరా ఫోటో కనుక రావాలి. అలాంటి పరిస్థితులు కాబట్టి ఈ కేసులు అనేవి ఎప్పుడు కనిపించలేదు. మా ఇంట్లో వాళ్ళని నేను మేనేజ్ చేసుకోగలిగాను. అన్న మీరు మాటల్లో చెప్పారు నక్సలిజం అంటే ఈ ప్రస్తావన, ఈ టాపిక్ నిజంగా మీరు అటు సైడ్ ఏమన్నా ముగ్గు చూపడం జరిగిందా, లేదంటే అపోహలు మాత్రమేనా? క్లారిటీగా నిజమే చెప్పాలి. ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధమైన పనులకు మాత్రమే, రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలనేది నా ఆలోచన. ఎప్పుడు మొగ్గు చూపలేదు. అప్పుడు సమాజంలో 2004 అంటే తక్కువ అనమాట అవగాహన. 2000 అంటే దగ్గర 20 సంవత్సరాల కిందట. సో ఎర్ర జెండా పట్టుకున్నారు కమ్యూనిస్ట్ అంటే నక్సలైట్ అనేది ఉంది తప్ప జనాలకు తెలియక అపోహలు అంతే. మనం ఎప్పుడు కూడా సమాజంలో చట్టానికి లోబడే ఉండాలనే కాన్సెప్ట్ తప్ప చట్టానికి అనుకూలంగా పోతూ చట్టానికి లోబడి ప్రజలకు న్యాయం చేయాలనేదే నా ఆలోచన విధానం. అన్న మీ బాల్యం గురించి తెలుసుకోవడం జరిగింది. మీ యొక్క రాజకీయ ప్రస్థానం మొదటగా పార్టీ సిపిఐ అన్నట్లు తెలుస్తుంది మాకు. సిపిఐ పార్టీలో మీరు ఏమన్నా రాజకీయం గురించి నేర్చుకున్నారా? లేదు అంటే కనుక సిపిఐ పార్టీ తరఫు నుంచి జాయిన్ అయిన తర్వాత మీరు ఒక లీడర్గా ఎదుగుతున్న సమయంలో ప్రజలకు నేను రాజకీయ నాయకుడిగా ఉండి ఏ విధమైనటువంటి సేవలు చేయగలను అనే విశ్వాసంతో మీరు సిపిఐ పార్టీలో జాయిన్ కావడం జరిగింది? నాకు వాస్తవానికైతే నేను మీకు చెప్పాను, ఒక అన్యాయం ఎవరు ఎదిరించలేకపోయారు, నాకు జరిగింది ఎవరు చెప్పుకోలేకపోయారు. చిన్నదే అయినా కూడా నాకు ఆ చిన్న వయసు నాకు ఏమీ తెలియదు అనమాట. ఒక పల్లెటూరు, కుటుంబము, కాలేజు, ఇల్లు, కుటుంబం అంతే. చెవులు ఏదైనా పని ఉంటే పని చేసేటోళ్ళం కదా. కుటుంబం అంటే రైతు బిడ్డ అంటే రైతు కుటుంబం అంటే ఖచ్చితంగా పనులు ఉంటాయి, చేయాలి తప్పదు. నీళ్లు కట్టాలి, నైట్ టైం పోయి కాపలా పడుకోవాలి, ఏంటైనా పశువులు కానీ పందులు కానీ వస్తాయని చెప్పి కాపలా ఇవన్నీ ఉండేవి అనమాట. సో ఆ క్రమంలో నేను ఈ అన్యాయాలు ఇలాంటి ఎదిరించాలి, ప్రజలకు సహకరించాలనే కాన్సెప్ట్ లో నేను నాకు అవన్నీ ఏం కనిపించేవి కాదనమాట. సో నేను ఈ రాజకీయ రంగ ప్రవేశం అనేది నా మైండ్లో లేదు. కేవలము నేను చదువుకొని ఒక స్థాయికి వచ్చి నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నా తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు ఎంత కష్టపడి నన్ను సాగారో నేను కళ్ళతో చూశాను. మధ్యతరగతి కుటుంబం, సో వాళ్ళు శ్రమ పడుతున్నారు, శ్రమపడి మమ్మల్ని సాకారు కాబట్టి వాళ్ళని నేను నా అంతలో నేను సెటిల్ అయ్యి నేను వాళ్ళని బాగా చూసుకోవాలనే కాన్సెప్ట్ ఉండింది తప్ప మరొకటి లేదు. నేను ఇది ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన తర్వాత నేను ఈ సమాజానికి ఉపయోగపడాలి పడుతూ తల్లిదండ్రులకు చూడు, ఫస్ట్ తల్లిదండ్రులు. అలాగే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ చేస్తూ కూడా సెక్యూరిటీ జాబ్ చేశాను. మీకు తెలియదు, నేను ఒక సెక్యూరిటీగా పనిచేస్తూ మార్నింగ్ షిఫ్ట్ చేస్తూ ఆఫ్టర్నూన్ మళ్ళీ కాలేజీకి పోదు, 1 టైం అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్ ఉండేది. సో కాలేజీకి పోయి అట్లా నేను తల్లిదండ్రులను ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు. అట్లని నేను ప్రజలకు ఉపయోగపడేది కూడా ఏ రోజు చేయలేదు. తదనంతరం నేను ఇది అయిపోయిన తర్వాత వాస్తవానికి ఈ రాజకీయాల నుంచి కానీ ఈ ఉద్యమాల నుంచి కానీ దూరంగా వెళ్ళిపోదామనే ఉద్దేశంతో నేను తిరుపతిలో ఎంబీఏ చేయడం జరిగింది 2011. అన్న ఇంకా ఉన్న సమయం మీరు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా రావడానికి గల కారణం వైఎస్ఆర్సీపీ అని మాకు తెలుస్తుంది. దాని గురించి ముందు మాట్లాడదాము. ఇప్పుడు నేను అడిగింది క్వశ్చన్ ఏంటంటే మీరు రాజకీయ రంగ ప్రవేశం సిపిఐ దగ్గర నుంచి చేశారు, అక్కడ అంత ప్రోగ్రాం తక్కువ ఉండిందని చెప్పి అర్థమైంది మాకు. ఓకే,
ప్రోద్బలం తక్కువేం లేదు. వాస్తవానికి నాకు జీవితాన్ని ఇచ్చింది, నాకు ఈ మాట్లాడే విధానాన్ని నేర్పించింది, నాకు గొంతునిచ్చింది ఎర్రజెండా, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ, ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ప్లస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో కాబట్టి దాన్ని నా జీవితంలో నేను మర్చిపోను. నేను నిరంతర కమ్యూనిస్ట్గా ఉంటాను. ఈ పాయింట్ రాసి పెట్టుకోండి, నేను నిరంతర కమ్యూనిస్ట్గా ఉంటాను. నిజంగానే నాకు ఓబ్లేస్ గారు అయితేనేమి, సిపిఐ ఇప్పుడు ఈరోజు కడప జిల్లా అధ్యక్షులు, సిపిఐ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు అయితే నాకు చాలా ఇన్స్పిరేషన్. వాళ్ళ వాయిస్ వింటా అంటే కూడా నాకు అసలు ఎంటుకలు నిక్కపరుచుకునేటటువంటి సందర్భాలు ఎన్నో చూసాము. అదేవిధంగా మన చంద్రాన్ని కూడా నేను ఏ రోజు మర్చిపోలేను. చంద్రశేఖర్ అని చెప్పి పెద్దలో ఉంటాడు, ఆడు నాకు మంచి మిత్రుడు. సో మోహన్ అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ నాకు ఒక అప్పుడు సిమ్ నేను మొబైల్ వాడాలంటే సిమ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ రికమెండేషన్ ఉంటేనే బిఎస్ఎన్ఎల్ సిమ్ వచ్చేది. పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చేవాళ్ళు. ఆ రోజు 1050 రూపాయలు ఒక సిమ్ వచ్చేసి. ఆ రోజు కూడా అన్న నాకు ఖచ్చితంగా నువ్వు సెల్ వాడాలి, కమ్యూనికేషన్ కావాలి మనకు అనే ఉద్దేశంతో నాకు సిమ్ కూడా ఆయన తీపియడం జరిగింది. ఆయన అన్ని విషయాల్లో నాకు పెద్ద దిక్కుగా ఉంటూ, ఒక అన్నగా ఉంటూ అన్ని కూడా నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మంచిగా, నేను మంచి మార్గంలో నడవడం కోసం. అన్న మీరు చెప్పారు కొంతమంది పేర్ల ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళు సిపిఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏఎస్ఎఫ్ ఫెడరేషన్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఇప్పటికి కూడా వాళ్ళతో సత్సంబంధాలు బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నాయి మాకు. ఇప్పుడు మీరు పార్టీలు వరుసగా మారుతూ వచ్చారు. ఈ మారే క్రమంలో మీ యొక్క సీనియర్లు కానీ, ముందుగా మీకు పరిచయమైనటువంటి రాజకీయ నేతలు కానీ, వారి దగ్గర నుంచి సలహాలు ఏమన్నా తీసుకున్నారా మీరు? ఇట్లా పార్టీలు డిబేట్ అంటే ఇంకా ఎట్లా ఏం కదా అని చెప్పేసి ఏమన్నా వాళ్ళు మీకు చెప్పడం ఏమన్నా జరిగిందా? ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఉండాలి అని ఏమన్నా నినాదాలు కానీ మీకు ఏ విధంగా వచ్చాయి వాళ్ళ తరఫు నుంచి? నేను మీరు పేరు ప్రస్తావించారు కాబట్టి వారి గురించి మాత్రమే అడుగుతున్నాను. వారు చెప్పిన సమాధానాలు మీకు ఏమని చెప్పారో చెప్పండి. వాస్తవానికి ఫస్ట్ నేను ఏఐఎస్ఎఫ్ నుంచి వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్లకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు కానీ జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నేను మధ్యతరగతి కుటుంబంలో నుండి నేను ఎంబీఏ చేయడానికి గల కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా నేను ఎంబీఏలో చేరగలిగాను. నేను ఎంబీఏలో ఆయన ద్వారా చేరగలిగాను కాబట్టి ఆయన తనయుడి పార్టీ, ఆయన ఆ రోజు రాష్ట్ర ప్రజలకు దూరం అయిపోయినాడు కాబట్టి ఆయన కొడుకు పెట్టిన పార్టీలో నేను పనిచేయాలి, నా యొక్క ఏమంటాము నాకు చేసిన సహాయాన్ని నేను ఏదో విధంగా తీర్చుకోవాలనే ఉద్దేశంతో, ఒక్క ఉద్దేశంతో మాత్రమే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలా మీరు కరెక్ట్. ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఎంతో మంది విద్యార్థుల కానీ ముసీల వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వస్తే ఆరోగ్యశ్రీ విధంగా కానీ చాలా అంటే చాలా గొప్ప సేవలు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వారి తనయుడు పార్టీ పెట్టడం జరిగింది. మీరు పార్టీ ప్రారంభ దినాల నుంచి అన్నకు తోడుగా ఉన్నారా, లేదంటే కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఏమన్నా చేరడం జరిగిందా? ఏం లేదు. ఆయన బై ఎలక్షన్స్ లోనే నేను ఒక్కరినే ఆ రోజు కమ్మవారిపల్లి గ్రామం మొత్తము తెలుగుదేశం పార్టీ. నేను, నా మిత్రుడు వెంకట సుబ్బయ్య అని చెప్పి, చిన్న వెంకట సుబ్బయ్య అని చెప్పి అతను, ఇంకా ఒకరిద్దరు ఫ్రెండ్స్, మేమే ఫస్ట్ ఉన్నాం. ఊరంతా టీడీపీ ఉండే. నా ఒక్కరి కోసము కమ్మవారిపల్లికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ రోజు వాస్తవానికి నేను చేరుతున్నాను, పార్టీలో పనిచేస్తాను అంటే ముఖ్యంగా ఏం జరిగిందంటే, బై ఎలక్షన్స్ లో మా ఫ్రెండ్ చిన్న సుబ్బయ్య అని చెప్పి అతను సర్వేయర్, ప్రైవేట్ లైసెన్స్డ్ సర్వేయర్, అతను ఎంపీగా పోటీ చేయాలి అన్నాడు. మేమిద్దరం బైక్ లో వెళ్ళి ఎంపీ అప్లికేషన్ కలెక్టర్ ఆఫీస్ నుంచి తీసుకుని వచ్చి ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేయడం కోసం అని చెప్పి రిటైర్డ్ ఏఎస్ఐ గంగన్న గారు అని చెప్పి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన నాకు నిజంగానే నన్ను శిష్యునిలాగా అంటారు. ఎందుకంటే నేను గతంలో ఉద్యమంలో పనిచేసినప్పుడు నా గురించి ఆయనకు తెలుసు, నేను ఎంత హానెస్ట్ గా పనిచేస్తాను. సో ఆయన ఎందుకు ఇదంతా, మీరు ఊరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయండి, సో బాగుంటుంది అని చెప్పి ఆయన అన్నారు. లేదు సార్ అంటే ఆయన వినకుండా మమ్మల్ని ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు. ప్రస్తుత ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తే గోవింద్ రెడ్డి గారు నమ్మలేదు. అంటే మా ఊరంతా టీడీపీ, ఎవరు బయటికి రారు, ఎవరు నిలబడరు అని చెప్పి నాగార్జున రెడ్డి గారు అయితేనేమి, గోవింద్ రెడ్డి గారు అయితేనేమి నమ్మలేదన్నమాట. అక్కడ ఏం చేశారు, అప్పుడు కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి చిత్తా బ్రదర్స్ ఉన్నారు. చిత్తా రవిప్రకాష్ రెడ్డి గారు, చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి గారు, ప్రస్తుతం ఫుడ్ కమిషన్ చైర్మన్ స్టేట్, ఆయన ప్రస్తుతం రంగసముద్రం పంచాయతీ సర్పంచ్. వాళ్ళిద్దరు అక్కడ కూర్చోండి, సరే రంగసముద్రం ఇన్ఛార్జ్ వాళ్ళు కాబట్టి, సరే రంగసముద్రం పంచాయతీ ఇన్ఛార్జ్ మేము చూసుకుంటాము, రమణ గురించి మాకు తెలుసు. రవిప్రకాష్ రెడ్డి గారికి నాకు 2009 నుంచి
దగ్గర చిన్న చిన్న పరిచయాలు. సో నా గురించి ఆయనకు తెలుసు. సో మేము చూసుకుంటామని వాళ్ళు చెప్పారు. సరే, ఆ క్రమంలో మమ్మల్ని వీళ్ళు దగ్గరికి తీయడం జరిగింది చిత్తా బ్రదర్స్. అంటే మీరు చెప్పే మాటలను బట్టి చూస్తుంటే మీరు వైసీపీ పార్టీలోకి రావడానికి కొన్ని ఆటంకాలు, అవమానాలు పడ్డట్టున్నారు. అంటే అవమానాలు పని చేయడానికి మీ యొక్క గ్రామంలో ఉండే అందరూ కూడా ఒక పార్టీకి సంబంధించిన నేతలే కావడం, మీరు ఈ పార్టీలోకి వెళ్ళాలి అంటే కనుక వారు అంత బలంగా మీ పైన నమ్మకం ఉంచలేకపోవడం ఇది ఒక కారణం. అప్పట్లో మీకు ఖచ్చితంగా ఇందులోకి రావాలి అని ఇంత ఇది జరుగుతుంది కదా, నేను ఎందుకు రావాలి అని ఏమన్నా అనిపించింది? అనేది విషయం ఏంటంటే, ఆడ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, నాగార్జున రెడ్డి గారు వాళ్ళిద్దరు తప్ప రిమైనింగ్ వాళ్ళకి నా గురించి తెలుసు. నేను ఎంత కష్టపడి పనిచేశాను, ప్రజలకి ఎంత దగ్గరకున్నాను, నా ఉద్యమాలు నాకు అసలు ఎంత నేను చేశాను, ఏఎస్ఎఫ్ లో కానీ సిపిఐ పార్టీలో కానీ తెలుసు. భూ పోరాటాలు కావచ్చు, అయితే హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జెస్ లో కావచ్చు, కొన్ని ప్రైవేటు కాలేజీలు ఆ రోజు ఫీజు ఎక్కువ అడిగి టీసీలు ఇవ్వకపోతే ఆ విషయాలలో కావచ్చు, అదేవిధంగా ఈ కనీస సౌకర్యాలు మరుగుదొడ్ల విషయంలో కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజీలలో, ఇలాంటి అనేక విషయాల్లో నేను ఉదయం లేచినప్పటి నుంచి కూడా వాటి గురించి ఆలోచిస్తే ఆటంకాలు వస్తాయి. అలా మీరు చిన్నగా జనరల్ గా ఆలోచిస్తే కనుక ఆటంకం అంటే ఎప్పుడంటే కనుక ఒక మనిషి మీద మనకు నమ్మకం లేనప్పుడు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలోకి వెళ్ళాలి అని ఖచ్చితంగా మీరు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మెయిన్ మూల కారణం అని చెప్పి అర్థమవుతుంది మాకు. ఈ పార్టీలోకి మొత్తానికి అయితే కనుక ఎవరు మీకు తీసుకొని వచ్చినట్లు? విధంగా చెప్పాలంటే దానికి బీజం వేసింది మాత్రం ఏఎస్ఐ గంగన్న గారు, రిటైర్డ్ ఏఎస్ఐ. సో మేము కంటిన్యూ అవడానికి చెప్తాను చూడండి. తర్వాత గ్రామంలో చాలా విధమైనటువంటి ఆటంకాలు, చాలా కొందరు మాట్లాడకపోవడం వేరే పార్టీ అని, నేనైతే చాలా బాధపడి డ్రాప్ అవుదామని చెప్పి చాలా సార్లు ఆలోచించాను. కానీ ఈ చిత్తా బ్రదర్స్ అనే వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి నాకు మంచి గౌరవం ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులుగా నన్ను చూసుకున్నారు. కాబట్టి దానికోసము వాళ్ళ గౌరవం పోకూడదని చెప్పి నేను అక్కడ నిలబడడం జరిగింది. ఇది మొన్నటి వరకు కూడా నేను. కాబట్టి వీళ్ళ పాత్ర, గంగన్న గారు బీజం వేస్తే దాన్ని ఎంత పెద్ద చేసినంత కూడా చిత్తా బ్రదర్స్ అని చెప్పుకోవాలి. పార్టీలో ఉన్నప్పుడు చేరిన తర్వాత ఎంపీటీసీగా గెలుపొందిన తర్వాత అలా మీరు ఎంపీటీసీగా ఫస్ట్ ఏ పార్టీలో నుంచి గెలిచారు? నేను ఫస్ట్ 2014లో 2014లో ఓడిపోయాను. ఎంపీటీసీ పోటీ చేశాను. ఏ పార్టీలో నుంచి పోటీ చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను, ఓడిపోయాను. అయినా నేను బాధపడలేదు. ఎందుకంటే ప్రజలకు నా మీద ఇంకా నమ్మకం లేకనో, లేదంటే నా వయసు చిన్నదనో నేను చాలా హ్యాపీగా దాన్ని స్పోర్టివ్ గా తీసుకున్నాను. తదనంతరం మళ్ళా కరోనా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎంపీటీసీగా ఎన్నిక కావడం జరిగింది. సో ఎన్నికైన తర్వాత ఆ పార్టీలో కూడా నేను నా సేవలేంటో మీరు బయట అడిగి తెలుసుకుంటే చెప్తారు. నేను పార్టీలో గెలిచిన తర్వాత ముందుగా మీకు గోవిందరెడ్డి పేరు చెప్పారు, ఎమ్మెల్సీ నాగార్జున రెడ్డి గారి పేరు చెప్పారు. ఎంపీటీసీగా గెలిచిన తర్వాత వారు మిమ్మల్ని చూసి ఏమైనా చెప్పారా? ఎవరు గురించి అలా ఎంపీటీసీ ఇప్పుడు మన ఎంపీటీసీగా మీరు గెలిచారు కదా వైసీపీ పార్టీ తరఫు నుంచి, ఫస్ట్ మీరు వెళ్ళి అడగంగానే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు కానీ నాగార్జున రెడ్డి గారు కానీ ఫస్ట్ అంత సుముఖంగా చూపలేదు అనే మాట మీరు చెప్పారు. గెలిచిన తర్వాత వారి యొక్క ప్రవర్తన మీపై, ఈ పార్టీలో ఉండడం గెలిచారు, ఏ విధంగా ఉంది అప్పుడు? ఇప్పుడు ఇది సుదీర్ఘ ప్రయాణం కదా. ఇప్పుడు 2011 నుంచి 19 వరకు 2020 తర్వాత కదా జరిగింది. అంటే మధ్యలో ఏమన్నా కలయికలు కానీ మన అంటే మన కమ్మవారి పల్లె ఓన్లీ టీడీపీ అని లేకుండా మన పార్టీ నుంచి కూడా ఒక పర్సన్ ఉన్నాడు, గట్టిగా నిలబడ్డాడు అనే నమ్మకం వాళ్ళకు ఎప్పుడు వచ్చిందో? అలాగే 100% ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్స్ లో మేము గట్టిగా నిలబడి ఫస్ట్ నుంచి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తే ఇక్కడ సర్పంచ్ గా గెలిచేవాళ్ళు కలుసుకున్న. మేము ఎప్పుడైతే చేంజ్ అయ్యామో అప్పుడు సిద్ధమ్మ గారు అని చెప్పి మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి సర్పంచ్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఒక బూత్ లో, ఒక 3వ వార్డుకు సంబంధించినటువంటి రంగసముద్రం పంచాయతీలో 3వ వార్డుకి సంబంధించినటువంటి ఒక బూత్ లో వేరే పార్టీ వాళ్ళు ఏజెంట్ అనే వాళ్ళే లేరు కూర్చునే వాళ్ళని. ఆ రోజు మొట్టమొదటిగా నేను కూర్చున్నా. నేను రమణన్ అని చెప్పి నాకు బ్రదర్ అవుతారు, ఆయన మధ్యలో ఉంటారు, ఆయన నేను కూర్చున్నాను. సో మొట్టమొదటిగా మేము ఏజెంట్గా కూర్చొని ఆ బూత్ లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మేము వాళ్ళ గెలుపుకు కారణమయ్యాం. సో ఆ రోజు తర్వాత నుంచి కూడా మమ్మల్ని
నమ్మినారు. చిత్తా బ్రదర్స్ అయితే ఫస్ట్ నుంచి నమ్మినారు, ఎప్పుడు లేదు. ఎమ్మెల్సీ గారు, నారాయణ రెడ్డి గారు, రిమైనింగ్ పార్టీ నాయకులు అయితేనే మా మీద నమ్మకం కలిగింది. అలా ఇప్పుడు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. పార్టీలోని ముఖ్య నేతలు మన మండలంలో నాగార్జున రెడ్డి గారి, గోవిందరెడ్డి గారు కానీ వారు అనుకున్నట్లే చివరకు మీరు ఎంపీటీసీగా గెలిచిన తర్వాత అదే టీడీపీ పార్టీలోకి వెళుతున్నారు అనే వార్తలు బయటికి రాగానే వారి యొక్క రియాక్షన్ ఏంటి? అదే క్రమంలో చిత్తా బ్రదర్స్ మీకు చాలా సపోర్ట్ చేశారు, వారి యొక్క రియాక్షన్ ఏంటి? ఇంత సపోర్ట్ చేసినా కూడా ఎందుకు ఇట్లా వెళ్తున్నాడు, ముందు నుంచి మేము వెళ్ళాడు అనే అనుకోనే కదా మేము ఇంత సపోర్ట్ చేసింది అనే వాస్తవాలు ఏమన్నా వచ్చాయా? దాని గురించి మీకు తెలిసినప్పుడు మీ యొక్క రియాక్షన్ ఏంటి, వారు ఏమనుకుంటున్నారు అనేది? మొట్టమొదటిగా వాస్తవానికి నేను పార్టీ నుంచి మారడానికి ఒకవేళ తెలుగుదేశం గెలుస్తుందనో, తెలుగుదేశంలో నన్ను ఆ వైసీపీలో ఉంటే నన్ను ఏదో చేస్తున్నాడో భయపడైతే కాదు. మొట్టమొదటిగా నాకు కొన్ని నా కారణాలు ఉన్నాయి. నేనైతే ఎవరిని విమర్శించదలుచుకోలేదు, పార్టీ మారేటప్పుడు విమర్శించలేదు, ఎప్పటికీ విమర్శించను కూడా. నాకు జరిగినట్టు నాయకులకే తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు చెప్పుకోవాల్సిన. అది పక్కన పెడితే నేను పార్టీ మారడానికి కొందరు అడగడం జరిగింది కలిసి పనిచేద్దామని. సో అప్పటికే నేను అక్కడ ఎప్పుడైతే ఎంపీటీసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంపీపీని ఎలక్ట్ చేసిన తర్వాత సో అప్పటి నుంచి కూడా నాకు కొన్ని విషయాల్లో నేను కొంచెం దూరంగా ఉంటా వచ్చాను. ఎమ్మెల్సీ గారి ఆఫీస్ నుంచి నేను దూరంగా ఉంటా వచ్చి నేను విశ్వమన్నతో కలిసి నేను కొన్ని జరిగినటువంటి అన్యాయాలను కానీ అవి కానీ కొన్ని విషయాలను కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారి దృష్టికి, సురేష్ బాబు అన్న దృష్టికి, అదేవిధంగా ఆగపాటి అమర్నాథ్ రెడ్డి గారి దృష్టికి వాళ్ళంతా కలిసి ఒక కమిటీ వేశారు టీం విజయవాడలో సజ్జల గారి ఆఫీస్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఎమ్మెల్సీ గారి ఆఫీస్ దగ్గరికి నేను పోలేదు. నేను పోకుండా నేను పక్కన ఉండేవాడిని. ఉన్న తర్వాత నాకు ఫోన్ రావడం జరిగింది, రితీష్ అన్న కలిసి పనిచేద్దాం అన్నాం. సో నేను దానికి సానుకూలంగా, దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ జరిగిన కొన్ని విషయాలు అయితేనేమి, అదేవిధంగా గ్రామం అంతా కూడా ఒకటిగా ఉండి నేను చాలా మందిని బాధ పెడుతున్నానేమో, అందరితో కలిసి పనిచేయాలి, అంతా మా బంధువర్గమే అంతా ఉండేది, మామగారు వాళ్ళందరినీ. అన్నా ఒక మాట చెప్తాను, కమ్మవారిపల్లె గ్రామం మొత్తం కూడా మీకు బంధువర్గమే. ఇదే విషయము 2011, 14 ఆ టైంలో మీకు తెలియదా? నిజంగా మా బంధువర్గం ఉన్నారు కదా, నేను సపరేట్ గా వెళ్తే ఇంకా వీళ్ళందరూ నా బంధువులే కదా అని అప్పుడు మీకు అనిపించలేదా? ఇప్పుడే ఎందుకు అనిపించింది? నాకు అప్పటికే ఉద్యమం లక్షణాలు, చిన్న వయసు, నేను అసలు నా మైండ్ లో ఏదుంటే అది చేసే విషయం. ఆ రోజు కేసులు కూడా నేను లెక్క చేయకుండా పోవడానికి గల కారణం అదే. సో నాకేమనిపించాలి, నాకు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు, నేను చదువుకోలేని పరిస్థితుల్లో నేను చదువుకోవడానికి దారి చూపించారు, నేను ఆయనకు కొంచెం చేయాలి, అదొకటి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చిత్తా బ్రదర్స్ మంచి సపోర్ట్ చేసి బాగా నాకు వాళ్ళ కుటుంబ సభ్యులాగా నన్ను చూసుకోవడం అయింది. దాని తర్వాత వచ్చేసి నేను అట్లే కంటిన్యూ కావాల్సి వచ్చింది. 14లో కూడా నేను పోటీ చేశాను, ఓడిపోయాను. నా కాన్సెప్ట్ ఏంటంటే ఏ పార్టీలో అయినా ఉన్నా ఆ పార్టీకి నా సాయశక్తిలో పనిచేయాలి, నా కన్నింగ్ నేచర్ వద్దు, ఒక మాట బయట ఒక మాట లోపల చెప్పడం వద్దు, ఏదైనా ఫేస్ టు ఫేస్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను నేను. అన్న ప్రస్తుత రాజకీయ నేతల్లో ఇటువంటి లక్షణాలు చాలా తక్కువ ఉంటాయి, చాలా అంటే చాలా తక్కువ. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్న, ముందు నుంచి కమ్మవారిపల్లె అనేది టీడీపీకి కంచుకోట లాంటిది. ఇటువంటి కంచుకోట అంటే మాక్సిమం ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళే ఉంటారు, అంటే కుల ప్రస్తావన తెస్తున్నా అని చెప్పి ఏమనుకోదండి, అందరూ కూడా మీ వాళ్ళే ఉంటారు. కాబట్టి అప్పుడు మీకు తెలియదా? నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్, ఈ పార్టీలో మా వాళ్ళు, మా బంధుమిత్రుడు, మా చిన్నాన్న, పెద్దనాన్న, అవ్వ, తాతలు మా వాళ్ళే ఉంటారు కదా, నేను ఎందుకు ఆపోజిట్ పార్టీకి వెళ్ళాలి, ఇక్కడే ఉంటే బాగుంటుంది అనే ఆలోచన అప్పుడు లేదా? గెలిచిన తర్వాత పార్టీ సాధారణ ఎన్నికలు వచ్చే ముందు, దాదాపుగా ముందు, అంటే దీనికి చాలా రకాల కోణాలు ఉంటాయి. అదే సమయంలో మీరు పార్టీ మారడానికి కారణం చూసుకుంటే ఏ విధంగా మనం అనుకోవచ్చామా? ఒకటే చెప్పాను చూడండి, ఆ రోజు నాకు ఏం కనిపించేది కాదు, బంధువులు కనిపించే వాళ్ళు కాదు, అమ్మ నాయన కనిపించే వాళ్ళు కాదు. ఐ మీన్ అంటే నేను చేసే కొన్ని పనులలో
ఎక్కడ కూడా తల్లిదండ్రులకు అగౌరవపరిచే పనులు ఎక్కడ చేయలేదు, ఎక్కడ అవమానపరిచే పనులు చేయలేదు. నేను అందరితో మంచిగా ఉండాలని, అందరితో మంచిగా పోవాలని పోతా ఉన్నాను. సో ఆ రోజు నాకు అనిపించలే నేను పోవాలి. సో ఒకటి, నేను స్వతంత్రంగా కష్టజీవిని, నేను ఏదైనా నా సొంత శక్తితోనే నేను చేయాలనుకుంటాను నేను. సో అలాంటిది నలుగురిలో ఒకరిగా కాకుండా నలుగురికి ఒకరిగా ఉండాలనే కాన్సెప్ట్ నాకు ఉంది. సో వాస్తవానికి ఈరోజు కమ్మవారిపల్లి నుంచి నేను ఒక్కరిని వచ్చినాను కాబట్టి నా గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కాబట్టి అప్పుడు నేను ఏమి ఆలోచించే పరిస్థితిలోనే ఆ రోజు కూడా ప్రెజర్ పెట్టారు, రావద్దు, గొడవలు అవుతాయి, అది ఇది అన్నారు. కానీ నేను నా లక్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఫాలోవర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ దగ్గర 50 నుంచి 100 మంది పైన ఎప్పటికీ నన్ను వెన్నంటున్నారు. నా మిత్రులు, నా బలమే అది, నా ఫ్రెండ్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ. అంటే మీరు పార్టీలకు ఫ్రెండ్స్ని బలం చేసుకొని మీరు మైండ్లో ఏదనుకుంటే అదే చేస్తూ వెళ్ళిపోయారు అన్న. ఇంకోటి చెప్పండి, మీరు పార్టీ మారారు కదా టీడీపీలోకి, అంటే ఈ సాధారణ ఎలక్షన్లో 2024లో ఎలక్షన్స్ కంటే ముందు రావడం జరిగింది. అప్పుడు పార్టీ మారే క్రమంలో ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి చిత్తా బ్రదర్స్ మీతో డిస్కషన్ ఏమన్నా జరిగిందా? నేను వాస్తవానికి మంతెన సత్యనారాయణ గారి దగ్గర జనవరి 15 నుంచి 2024 జనవరి 15 నుంచి 2024 జనవరి 29 వరకు అక్కడ ఉన్నాం మేము. ఈయన విజయప్రతాప్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి మునుదీప్ రెడ్డి, అదేవిధంగా రవిప్రకాష్ రెడ్డి గారి అబ్బాయి ఫిలిపండిత్ రెడ్డి, నేను అక్కడ ఉన్నాము. కానీ వాళ్ళతో ఎక్కడ కూడా నేను చెప్పలేదు, వాళ్ళతో డిస్కస్ చేయలేదు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఒక చిన్న డిస్కషను, నేను ఇంకా పని చేయలేనని చెప్పి నా మనసుకు అనిపించింది. ఎందుకంటే కొన్ని సందర్భాలు చూసి, సో నా గ్రామంతో నేను అందరితో కలిసి మంచిగా ఉండాలి, అదేవిధంగా నేను ఎవరిని బాధ పెట్టకూడదు. సో కాబట్టి ప్రతి దాంట్లో వ్యతిరేకమే కదా. ఇప్పుడు ఈ రంగసముద్రం పంచాయతీకి బ్యాక్ బోన్ సో కమ్మవారిపల్లె, అది ఎవరిని అడిగినా చెప్తాడు. కాబట్టి అలాంటిది మనం పోయి అందరినీ బాధ పెడుతున్నాము, వద్దు అని చెప్పి నేను ఆలోచించుకోనున్నా. ఆయనతో డిస్కస్ చేయలేదు. నేను వచ్చిన తర్వాత ఈ టాక్ బయటికి వెళ్ళిపోయింది. ఎందుకు బయటికి వెళ్ళిందంటే, నాతో కలిసి పనిచేసినటువంటి ఎంపీటీసీలను అయితేనేమి, నా మిత్రులను అయితేనేమి, నా ఫ్రెండ్స్ని అయితేనే అన్న, మీరు పార్టీ మారే క్రమంలో మీతోటి ఎంపీటీసీలను ఎంతమందిని నేను పార్టీ మారుతున్నాను, మనం కలిసి ఆ పార్టీలో పనిచేద్దామని అడగడం జరిగింది? వారు ఏం మీకు సమాధానం చెప్పడం జరిగిందన్న? నేను నాతో పాటు ఒక 6 మందిని అడగడం జరిగింది. 6 మంది కూడా నేను అడిగిన 6 మంది సుముఖంగా స్పందించారు. సో అయితే లాస్ట్ వచ్చేటప్పటికి ఏం చేశారంటే, వాళ్ళకి విషయం తెలిసి వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది, రానివ్వకుండా. యాక్చువల్లీ ఓకే, అది కామన్, ఎవరినోళ్ళు కాపాడుకోవాలనుకుంటారు, అది అనమాట. అన్న, 6 మంది సుముఖంగా ఓకే పార్టీ మారదామని చెప్పడం జరిగిందన్నారు కదా. అంటే ఒక పార్టీలో గెలిచిన మీరు పార్టీ మారదాం అనే ఆలోచన రావడమే అత్యంత గొప్ప విషయము. మీతో పార్టీ వాళ్ళు కూడా రావాలి అని అనుకోవడమే ఆ పార్టీలో అప్పటికి మీ మీద ఏమన్నా ఒత్తిడి కానీ, ఏమన్నా చేయట్లేదని చెప్పి కానీ, లేదంటే కనుక రాబోయే ఎలక్షన్స్లో మా పార్టీ పురోగతి ఉంటుందా లేదా అనే అనుమానాలతో కానీ, ఈ విధమైనటువంటి సంఘర్షణలో మీరేమన్నా పార్టీ మారడానికి రీజన్స్ ఏమన్నా చూసుకున్నారా? లేదంటే కనుక ముందుగా ఏంటంటే, నా చుట్టుపక్కల వారికి కానీ, నా వాళ్ళకి కానీ, లేదా సమాజంలో ఎవరికైనా ఎటువంటి సమస్య వచ్చినా నేను ధైర్యంగా నిలబడగలను, దాన్ని పరిష్కరించగలను నమ్మకం చుట్టుపక్కల ప్రజలకు ఉంది. సో అదే క్రమంలో ఏ నాయకుడైనా సరే ఏం కోరుకుంటారు? సపోర్ట్ కోరుకుంటారు. ఆ సపోర్ట్ నేను ఇవ్వగలను కాబట్టి నా మీద నమ్మకంతోనే వాళ్ళు సుముఖంగా స్పందించారు. నాకున్నటువంటి సన్నిహిత భావం మెయిన్గా, నేను ప్రతి ఒక్కరితో కూడా నేను చాలా సన్నిహితంగా ఉంటాను, అందరితో కూడా. అన్న, పార్టీ మార్పు, ఇప్పుడు పార్టీ మారడం అంటే ఆషామాషి విషయం కాదు. ఒక పార్టీలో మనం గెలిచినామంటే కనుక ఆపోజిషన్ పార్టీ వాళ్లకు ఎన్నో విమర్శలు చేసింటాము, ఎన్నో అయినటువంటి రాజకీయ గొడవలు ఉన్నటువంటి పరిణామంలో సడన్గా పార్టీ మారాలంటే ఎంతో బ్యాక్గ్రౌండ్లో ఎంతో మనం గ్రౌండ్ వర్క్ చేసి ఎంతో
కృషి చేసి ఉంటే గానీ మనం పార్టీ మారడానికి అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భంలో నేను అడిగేదేందంటే, పార్టీ మారడం అంటే గనుక మీతో పాటు 6 మంది ఒకేసారి ఓకే అనే విషయం చెప్పడం జరిగిందంటున్నారు గదా! అది ఆ పార్టీలో ఉన్నటువంటి బలోపేతమా? లేదంటే గనుక ఈ పార్టీకి ఉన్నటువంటి బలమా? నా పైన నమ్మకం. కేవలం నా పైన నమ్మకం మాత్రమే. ఈరోజు నేను వందల మందితో పార్టీని మారి వేరే పార్టీలో చేరినాను అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరినాను అంటే, నన్ను నమ్మి అంతమంది వచ్చారంటే నా మీద నమ్మకం ఉంటేనే కదా! నేను సమాజానికి ఏదో చేయగలను, వాళ్ళకేదో చేయగలను. సో, ఏ సమస్య వచ్చినా నేను చూసుకోగలననే నమ్మకం ఉంటేనే వచ్చారు. కేవలం నా మీద నమ్మకంతోనే, నా పైన ఉన్నటువంటి నమ్మకంతోనే వాళ్ళు స్పందించడం జరిగింది సుముఖంగా. అన్న పార్టీ మారే క్రమంలో చిత్తా బ్రదర్స్ వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే గనుక మీకు సపోర్ట్ ఎక్కువ చేసింది వాళ్ళే. పార్టీ మారే క్రమంలో వాళ్ళు మీతో ఏ విధమైనటువంటి సంభాషణ చేయడం జరిగింది? వాళ్ళు ఏమన్నా ఖచ్చితంగా నువ్వు మా దగ్గరే ఉండాలి అని ఏమన్నా ఆంక్షలేమన్నా పెట్టారా? దానికి మీ యొక్క సమాధానం వారి దగ్గర ఏ విధంగా ఉండింది? నేను యాక్చువల్లీ ఆహ్, ఫిబ్రవరి 5వ తేదీన పార్టీ మారాలనుకున్నాను. అది రితీష్ రెడ్డి గారితో మాట్లాడి నేను ఫిక్స్ అయ్యాను వెళ్ళి. సో, రితీష్ రెడ్డి గారిని నేను బుధవారము లేదా గురువారం నేను కలవడం జరిగింది. గురువారం కలిశాను. గురువారం అంటే 2వ తేదీన కలిశాను. 3వ తేదీన శుక్రవారం వచ్చేసి 3వ తేదీ విజయప్రతాప్ రెడ్డి గారు పిలిపించారు వాళ్ళ ఇంట్లో. 2 గంటల సేపు నన్ను ప్రెజర్ పెట్టారు. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. కానీ నేనైతే అక్కడ ఏం చెప్పలేని పరిస్థితి. వెళ్తానని చెప్పలేదు, వెళ్ళను అని చెప్పలేదు. సైలెంట్‌గా ఉన్నా. నేను ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే నా మైండ్‌లో నేను ఫిక్స్ అయినా. అక్కడ మాటిచ్చాను నేను మారతానని. ఎక్కడ కూడా నేను మాటిస్తే తప్పింది లేదు. మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా కూడా. లేదంటే నేను చేయలేనని చెప్తాను కానీ ఓపెన్‌గా. సో, అక్కడి నుంచి నేను రావడం, ఆయన చాలా ప్రెషర్ పెట్టారు వెళ్ళొద్దని చెప్పి. చాలా. నేను ఇట్లా చేశాను, నాకు మాటివ్వు, నేను వెళ్ళనని. నీకేమి ఇబ్బందో నాకు చెప్పు, ఇప్పుడే డిస్కస్ చేయి అని చెప్పి 2 గంటల సేపు విజయప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో చాలా నన్ను ఆపే ప్రయత్నం చేశారు. చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. అన్న మీకు రాజకీయంగా ఒక భరోసా, ఒక ఎంపీటీసీగా గెలుపొందడానికి గల కారణము వాళ్ళే గదా! వాళ్ళు అంత చెప్పేటప్పుడు ఎందుకోసం అని చెప్పేసి నా మైండ్‌లోనే నేను ఉండాలా అనే ఆలోచన మీకెందుకొచ్చిందన్న? ఒకటి విషయం ఏందంటే గనుక మీకు తీసుకొనొచ్చింది మెయిన్‌గా చెప్పాలంటే వాళ్ళే కాబట్టి, వాళ్ళు చెప్పే విషయాన్ని కనీసం అంటే గనుక ఒక 10 నిమిషాలు విని ఏ విధంగా చేయాలి? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా నేను అని చెప్పేసి ఏమన్నా మీరు వాళ్ళకు చెప్పే ప్రయత్నం ఏమన్నా చేశారా? అట్లేం నేనేం మాట్లాడలేకపోయాను వాళ్ళ ముందు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు రమణ అంటే చిత్తా వాళ్ళ మనిషి అని. చిత్తా వాళ్ళంటే రమణ అనుకూలంగా ఉంటాడని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నేను వాళ్ళ దగ్గర ఏం మాట్లాడే ప్రయత్నం చేయను. నేను సైలెంట్‌గానే ఉన్నాననమాట. నేను సైలెంట్‌గా ఆయన ఇట్లే కూర్చున్నాం ఎదురెదురుగానే చైర్స్‌లో. సో, ఆయన 2 అవర్స్ నన్ను ప్రెషర్ పెట్టారు. ఎంపీ గారు వస్తున్నారు మీతో మాట్లాడడానికి అన్నారు. సో, నేను దానికి ఏం సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్సీ గారి దగ్గరికెళ్ళి మాట్లాడదామన్నారు. నేనేం సమాధానం చెప్పలేదు. నీకేం తక్కువైంది? ఏంటి నీ సమస్య ఏంటో చెప్పు అన్నారు. నేనేం చెప్పలేదు. సో, నా మైండ్‌లో నేను ఫిక్స్ అయినా. నేను రితీష్ అన్నకు మాటిచ్చాను. సో, రితీష్ అన్నతో కలిసి పనిచేయాలనుకున్నా. కాబట్టి అదే నా మైండ్‌లో ఉన్నింది. అన్న మీ మైండ్ సరే అన్న. మీరు పార్టీలోకి రావడానికి ముందు టీడీపీ కమ్మవారిపల్లె, కంచుకోట అని తెలిసిన విషయమే గదా! మీ మైండ్ ఒక రకంగా ఆలోచిస్తే చిత్తా బ్రదర్స్ మనం గతంలో మాట్లాడుకున్నట్లు గోవిందరెడ్డి ఎమ్మెల్సీ గారితో గానీ, నాగార్జున రెడ్డి గారితో గానీ ఫైట్ చేసి మరి నా మనిషి, మేం అండగా ఉంటాం, మేం చూసుకుంటాం అనే భరోసా ఇచ్చారు గదా! మారే క్రమంలో వారికి పైనుంచి ఏ విధమైనటువంటి విమర్శలేమన్నా వస్తాయేమో అనే ఆలోచనలో మీరు ఏమన్నా ఆలోచించడం జరిగిందా? సో, నేను దానికేం సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్సీ గారి దగ్గరికెళ్ళి మాట్లాడదామన్నారు. నేనేం సమాధానం చెప్పలేదు. నీకేం తక్కువైంది? ఏంటి నీ సమస్య ఏంటో చెప్పు అన్నారు. నేనేం చెప్పలేదు. సో, నా మైండ్‌లో నేను ఫిక్స్ అయినా. నేను రితీష్ అన్నకు మాటిచ్చాను. సో, రితీష్ అన్నతో కలిసి పనిచేయాలనుకున్నా. కాబట్టి అదే నా మైండ్‌లో ఉన్నింది. అన్న మీ మైండ్ సరే అన్న. మీరు పార్టీలోకి రావడానికి ముందు టీడీపీ కమ్మవారిపల్లె, కంచుకోట అని తెలిసిన విషయమే గదా!
మీ మీ మైండ్ ఒక రకంగా ఆలోచిస్తే చిత్తా బ్రదర్స్ మనం గతంలో మాట్లాడుకున్నట్లు గోవిందరెడ్డి ఎమ్మెల్సీ గారితో కానీ నాగార్జున రెడ్డి గారితో కానీ ఫైట్ చేసి మరి నా మనిషి మేం అండగా ఉంటాం మేం చూసుకుంటాం అనే భరోసా ఇచ్చారు కదా. మారే క్రమంలో వారికి పైనుంచి ఏ విధమైనటువంటి విమర్శలు ఏమన్నా వస్తాయేమో అనే ఆలోచనలో మీరు ఏమన్నా ఆలోచించడం జరిగిందా, లేదంటే కనుక నా ధోరణి నాదే నేను ఎటైనా వెళ్తా అని ఏమన్నా అనుకున్నారా? నేనైతే దాని గురించి ఆలోచించలేదు, అస్సలు కూడా ఆలోచించదలుచుకోలేదు. అప్పటికే నాకు వెక్స్ అయిపోయినా. ఐ మీన్ నా పర్సనల్ కారణాలండి, నేను ఎవరిని వెక్స్ అయినా. సో కాబట్టి అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు, నాయకులు అందరికి కూడా తెలుసు అదేంటి నేను ఎందుకు మారాల్సి వచ్చింది అనేది. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఓకే అన్న. టోటల్గా అయితే కనుక మీరు ఎలక్షన్స్ కంటే ముందే వచ్చేసారు పార్టీలోకి. మీరు రావడం వలనో లేదంటే కనుక రాష్ట్రంలో జరిగే సంఘటనల వలననో మీరు ఏదైతే పార్టీని ఎంచుకోవడం జరిగిందో అదే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ముందు వైసీపీలో గెలిచారు కదా, వారి నుంచి ఏ విధమైనటువంటి విమర్శలు ఏమన్నా ఎదుర్కోవడం జరిగిందా? మా పార్టీలో గెలిచి ఇతను భయంతో వెళ్ళినట్లు, ఏదంటే కనుక ఇతను ఏమన్నా మీరు అంతకుముందు మనం మాట్లాడుకుంటే కనుక గతంలో మీది నిరుపేద రైతు కుటుంబం అని చెప్పేసి మనకు తెలిసిందే. ఇప్పుడు మీరు ఉండే స్థితిగతులను చూస్తే కనుక ఒక ఎంపీటీసీ ఎన్ని రకాల ఆస్తులను, దాదాపుగా మీకు ఎంత ఆస్తులు ఉంటుందో మీకే తెలియాలి. అది ఇన్ని రావడానికి వైసీపీ పార్టీ సహకరించింది. ఆ ఆస్తులను కాపాడుకోవడం కోసమని ఏమన్నా ఇటువైపు రావడం జరిగిందని మీరు విమర్శలు ఏమన్నా వచ్చాయా? దాని గురించి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందన్న. ఎంపీటీసీగా వస్తున్నందుకు ఎవరు విమర్శించలేదు, ఎందుకంటే నా శ్రమ ఏందో అందరికీ తెలుసు, నేను ఎంత కష్టపడతానో అందరికీ తెలుసు, నేను ఎలా గెలిచానో అందరికీ తెలుసు. కానీ నన్ను ఎవరు విమర్శించలేదు, నేను ఎవరిని విమర్శించలేదు. ఈ ఆస్తుల విషయానికి వస్తే నిజంగానే మాది మధ్యతరగతి కుటుంబం, ఆస్తులు లేవు. సో మాది ఒక పొలము కోర్టులో ఉన్నింది, మా పెదనాన్న వాళ్ళకి మాకు. అది 2013లో నేను కోర్టులో 2014లో క్లియర్ చేసుకోవడం జరిగింది. 2014లోనే నాకు దగ్గరగా 60 లక్షల రూపాయలు వచ్చింది. మా అబ్బా ఆస్తి, మా తాత ఆస్తి అది. మా నాన్నగారి ద్వారా ఆ 60 లక్షల రూపాయలు వచ్చిన డబ్బును నేను ఎక్కడ కూడా మిస్యూజ్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా రియల్ ఎస్టేట్ ప్లాట్ల పైన నేను పెట్టుబడి పెట్టడం జరిగింది. కొంచెం ఇంటి అవసరాలకు వాడుకొని అప్పుడు ఉన్నటువంటి చిన్న అప్పులు అవి ఇవి కట్టేసుకొని నేను క్రెడిట్లోకి వచ్చాను. నా దగ్గర అప్పుడు ఉన్నటువంటి 60 లక్షల డబ్బును నేను పెట్టుబడి పెడుతూ వచ్చి నేను రియల్ ఎస్టేటే చేశాను. ఎక్కడ చూసుకున్నా కూడా నేను పొలాలు రిజిస్టర్ పొలాలే నేను కొని అమ్మినాను తప్ప, అమ్ముకున్నాను. ఈరోజు అక్కడ దేవుడి దయ వల్ల నేను కొనిన ప్రతి చోట కూడా నాకు మంచి లాభాలు వచ్చాయి. నేను రిజిస్టర్ భూములే కొని నా పేరు మీద రిజిస్టర్ చేసుకొని అమ్మి నేను ఐటీ రిటర్న్స్ కూడా నేను 2014 నుంచే నేను ఐటీపీ అయ్యాను. ఎప్పుడైతే నాకు 60 లక్షల డబ్బులు వచ్చిందో నేను అప్పుడే ఐటీపీ అయ్యాను, అప్పటి నుంచి కూడా. అన్న ఒక్క నిమిషం అన్న, మనం మాట్లాడుకునే విషయంలో నిరుపేద కుటుంబం అంటే 2014లో 60 లక్షలు, నిరుపేద కుటుంబానికి 60 లక్షలు ఆస్తి అనేది ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారన్న? అది ఏ విధంగా వచ్చిన ఆస్తి? మీ అబ్బా వాళ్ళు సంపాదించింది అంటున్నారు. దానికి 60 లక్షలు రావడానికి అంత ఆస్తి ఉండి నిరుపేదలుగా ఉన్నారంటే కనుక ఏ విధంగా సమాజం యాక్సెప్ట్ చేయాలి దీన్ని? మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్పారు ఇది నిరుపేద కుటుంబం అయితే కనుక అయ్యి ఉండదు, దిగువ మధ్య తరగతి కుటుంబము, మధ్యతరగతి కుటుంబం అయి ఉండొచ్చు. నిరుపేద కుటుంబం అని అయితే అనలే, మధ్యతరగతి కుటుంబం అని అంటున్నా. ఏ రోజు మేము అన్నానికి ఇబ్బంది పడలేదు. అట్లని మా ఖర్చులు కూడా మా తల్లిదండ్రులు మా బట్టలకు కానీ మా ఖర్చులు కానీ ఏ రోజు వాళ్ళు తక్కువ చేయలేదు. ఏది వ్యవసాయం చేస్తూనే అంటే కోరికలను తక్కువలో బతకడం. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం అంటే ఆ రోజు నేను కారులో తిరగలేని పరిస్థితి, సైకిల్లో పోతాను కాలేజీకి, ఈరోజు నేను కారులో తిరుగుతాను. మధ్యతరగతి కుటుంబమే. అట్లనే అన్నానికి ఏమి ఇబ్బంది లేకుండా ఉండే, మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాం, వరి పండిస్తూ ఉన్నాం. సో అంతా చాలా బాగుండే. బట్ మాకున్నంతలో మేము సంతోషంగానే ఉన్నాం అప్పుడు. అంటే 60 లక్షలు ఆస్తి రావడానికి ఎంత స్థలం ఉన్నింది అప్పట్లో? ఆ స్థలము ఏ విధంగా మీకు మీ అబ్బా వాళ్ళు సంపాదించుంటారు? మా అబ్బాకి పూర్వం నుంచే మా అబ్బా వాళ్ళ నాన్నది ఆస్తి అది. మా అబ్బా వాళ్ళ నాన్న నుంచి మా అబ్బకు వచ్చింది, మా అబ్బా నుంచి మా నాన్నకు వచ్చింది. అంతే, భాగ పరిష్కారాలలో మా నాన్నకు వచ్చింది. దాంట్లో కొంచెం మా పెదనాన్న వాళ్ళకి అమ్మి ఉన్నాము. ఆ తర్వాత మిగిలిన దానికోసం మేము కొంచెం ఫైట్ చేసుకొని తీసుకున్నాం.
ఈరోజు మీరు 60 లక్షలు అంటున్నారు. అక్కడ వచ్చేసి 5 ఎకరాలు మొత్తం. భూమి వాల్యూ అది అన్న, నేను అడుగుతా అది. ఇప్పుడు మనం ఏంటంటే ఆ యొక్క భూమి వాల్యూ అప్పట్లో 60 లక్షలు అంటే కనుక దాదాపుగా పూర్వమిల్ల ఈ యొక్క పట్టణ పరిసర ప్రాంతాల్లో అంటే భూమి వాల్యూ అనేది ఏ విధంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఉండింది మెయిన్ రీజన్, ఆ యొక్క కార్నర్ బిట్ అనేది మనకు ఎంత వాల్యూలో ఉండకపోతే కనుక అంత వస్తుంది. విషయం ఏంటంటే 2014లోనే మొత్తం డబ్బులు రాలేదు, మొత్తం అమ్మలేదు. ఆ రోజు మా అవసరాలకు సరిపడినంత ఒక 20 చిల్లర లక్షలకు అమ్మడం జరిగింది. 2014 ఎలక్షన్స్లో కూడా వాస్తవానికి మా అప్పులు తీరిపోయి ఉన్న డబ్బులంతా కూడా నేను ఎలక్షన్ నా సొంత డబ్బులే పెట్టుకున్నాను. ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కొంచెం విజయప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీపీగా పోటీ చేశారు కాబట్టి ఆయన పెట్టారు. నేను నా దగ్గర ఆ ఎలక్షన్స్లో ఉన్న డబ్బులు మొత్తం అయిపోయింది. మళ్ళా జీరోకి వచ్చాను. నేను అప్పులు లేవు, ఏం లేవు, జీరోకి వచ్చాను. మళ్ళీ ఏం చేశానంటే ఆ రోజు అంతా అమ్మలేదు, జస్ట్ కొంచెం మాత్రమే మేము తక్కువ రేటుకి అమ్మాము. సో ఇప్పుడు ఆ రోజు మేము ఏదైతే సెంట్ వచ్చేసి 52,000కి అమ్మినాము ఒకటి. దాని తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం భూమి వచ్చేసి ఈరోజు అక్కడ సెంట్ 20 లక్షలు ఉంది మెయిన్ రోడ్డుకి, మైదుకూరు రోడ్లోనే మెయిన్ రోడ్డుకి. అన్న, ఇంత భూమి మన పూర్వమిల్లలో లక్షల్లో, సెంటు విలువ లక్షల్లోకి రావడానికి మీరు అప్పుడు అమ్ముకోవడం, మేము అనవసరంగా అమ్ముకోవడం జరిగింది అని ఏమన్నా ఆలోచన మీకు ఏమన్నా వచ్చిందా? నేను ఎప్పుడు కూడా వాస్తవానికి ఏంటంటే అంతకంటే ముందు మా నాన్నగారు జస్ట్ ఇక్కడ ఎస్ఆర్ పెట్రోల్ ఇంకో వెనక వైపు 2 ఎకరాలు ఉంది. ఈరోజు అక్కడ 7 నుంచి 8 నుంచి 10 లక్షలు పోతా ఉంది సెంటు. ఆ రోజు కేవలం 2 ఎకరాలు 2 లక్షలకు అమ్మడం జరిగింది. ఈరోజు నుండి దగ్గర 15 కోట్ల రూపాయలు వస్తుంది. నేను ఆ రోజు మా టైం అలా ఉంది. ఆ రోజు మేము సైకిల్లో తిరిగినాం, ఈరోజు నేను కారులో తిరుగుతా ఉన్నాను. అస్సలు పోయిన దాని గురించి నేను ఆలోచించలేదు, ఏం లేదు. మా నాన్న పరిస్థితులు మా నాన్న అమ్మేశారు ఇక్కడ. దీని తర్వాత కూడా అక్కడ నేను వచ్చిన తర్వాత, ఫామ్లోకి వచ్చిన తర్వాత దానిపైన మేము కోర్టులో ఫైట్ చేసి న్యాయంగా కోర్టు ద్వారా వెళ్ళి అదే తెచ్చుకున్నాం. అక్కడ ఆ రోజుకి తక్కువ, ఆ రోజు 150,000తో అమ్మాము సెంటు మెయిన్ రోడ్డుకి. సో ఈ రోజు వచ్చేసి మెయిన్ రోడ్డుకు సెంటు 20 లక్షలు ఉందన్నమాట. అంటే 2 సెంట్లు అంత డబ్బే, 30 సెంట్లు కూడా 2 సెంట్లు అంత డబ్బే. ఎకరా 86.5 సెంటు వచ్చింది మాకి కోర్టు ద్వారా. దారిలో అవన్నీ పొంగ జస్ట్ మేము అమ్ముకోవడం వల్ల అది జరిగింది. అన్న, మీరు మధ్యలో రియల్ ఎస్టేట్ రంగం అని ప్రస్తావించడం జరిగింది. అంటే మీరు రాజకీయంలో ఉంటూ రియల్ ఎస్టేట్ చేశారా? ఈ రియల్ ఎస్టేట్ చేసే క్రమంలో మీకు ఏమన్నా భూ కబ్జాలు ఇట్లాంటివి మన పూర్వమిల్ల ప్రాంతంలో జరిగి ఉన్నాయని చెప్పేసి అంచనా, నిజంగా జరిగాయా లేదా అని చెప్పేసి మనకైతే తెలియదు, ప్రజలకైతే తెలియదు. తెలియాల్సింది మీకు. ఎందుకంటే కనుక మెయిన్ పార్టీలలో నుంచి ఉన్నారు కాబట్టి, 2 పార్టీల తరపు నుంచి మీరు ప్రాతినిధ్యం వహించారు కాబట్టి లొసుకులు కానీ దానికి సంబంధించిన కారణాలు కానీ ఏవైనా కూడా మీకు తెలిసే ఉంటాయి ఖచ్చితంగా. దాని గురించి ఏమన్నా బహిరంగంగా చెప్పేస్తారా మీరు? విషయం ఏంటంటే మేము ప్రతిదీ కూడా రియల్ ఎస్టేట్ చేసిన ప్రతిదీ కూడా రిజిస్టర్ ల్యాండ్స్, రిజిస్టర్ కొనడం, రిజిస్టర్ చేసుకోవడం, రిజిస్టర్ అమ్మడం. అక్కడ ఎక్కడ కూడా కబ్జా చేసే లేదు. నేను చెప్పేది మీరు చేసిన రియల్ ఎస్టేట్ గురించి కాదు. మీరు ఒక రాజకీయ ప్రముఖునిగా ఉంటూ వచ్చారు కాబట్టి మీ యొక్క దృష్టికి ఈ విధమైనటువంటి భూ కబ్జాలు ఏమైనా వచ్చాయా అని నేను అడుగుతున్నా. చాలా వచ్చాయి, చాలా వచ్చాయి. ఇప్పుడు జరుగుతుంది అసలు పూర్వాల చుట్టుపక్కల రంగసుందరం పంచాయతీలో చాలా జరుగుతున్నాయి. పాపం వేరే పేదల్లో అందరికీ కూడా ఎవరెవరో ఆన్లైన్ ఎక్కించుకొని మేనేజ్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీసును, విఆర్ఓను, ఎంఆర్ఓను అంతా గతంలో ఉన్నటువంటి వాళ్ళని మేనేజ్ చేసుకొని ఆన్లైన్ ఎక్కించుకొని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. నా దృష్టికి అలాంటివి వస్తే నేను 1-2 వచ్చాయి. నేను ధైర్యంగా నేను ఎమ్మెల్సీ గారి దగ్గర కూడా ఒక విషయం డిస్కషన్కి వచ్చింది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అల్లూరయ్య అని చెప్పి ఒక వైశాస్ సంబంధించిన వ్యక్తి డీలర్ టౌన్లో. అతను గిరినగర్కి సంబంధించినటువంటి పాపము హరిజనులు వాళ్ళు, ఎస్సీలు, వాళ్ళకి 1978వ సంవత్సరంలో ఇంద్రమ్మ గవర్నమెంట్లో పట్టా ఇచ్చారు. 4 ఎకరాల 58 సెంట్లు ఇస్తే డీకేటీ రిజిస్టర్లో ఉంది వాళ్ళ భూమి. వాళ్ళకు గవర్నమెంటే జెడ్హెచ్డిసి కింద
గవర్నమెంటే బోర్ వేయించింది, గవర్నమెంట్ బాయ్తో ఇచ్చింది, గవర్నమెంటే 4 లైన్ కనెక్షన్ ఇచ్చింది. సో దాని తర్వాత వచ్చేసి ఈవెన్ వాళ్ళు 2000 దానిపైన లోన్ తీసుకున్నారు. 2008, 2007లో కూడా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి శాంక్షన్ వచ్చి ఉపాధి హామీ పని చేయించుకున్నారు. ఎవరి రికార్డు వాళ్ళ కాడ ఉంది, ఎవరిది. 2005లోనే వాళ్ళకు డీకేటీ ఇచ్చినట్టు వాళ్ళు ఆన్లైన్ ఎక్కించుకున్నారు, ఒక పేపర్ సృష్టించారు ఫేక్. దానిపైన నేను వెళ్తే నేను ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఆర్ఐ గారిని కానీ గట్టిగా మాట్లాడడం జరిగింది. వాస్తవానికి పొజిషన్లో మాత్రం ఈరి సుబ్బారావు అనే వ్యక్తిది, అది ఈరి సుబ్బారావు గారే ఉన్నారు, పైరు వేసుకుంటున్నారు. ఆ అల్లూరయ్య అనే వ్యక్తి కొందరిని తీసుకెళ్ళి ఆయన పైరు కాల్చి, ఆ రోజు ఏషియన్ ఛానల్లో కూడా వచ్చింది, క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, పైరు కాల్చి చాలా ఇబ్బంది పెట్టినారు. కానీ నా దగ్గరికి ఆ రోజు వచ్చారు. నేను ఎమ్మెల్సీ గారి దగ్గర కూడా ఇదే సబ్జెక్ట్ తీసుకెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఏం చేస్తున్నాడు అల్లూరయ్య అనే వ్యక్తి, రమణ ఇది భూ కబ్జా చేసినాడు అంటున్నారు. నిజంగానే ఒక అన్యాయం జరిగిందని ఒక పేదవాళ్ళు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకు సహాయం చేయడం తప్ప అని నా వాదన. నాకు ఎన్నో ప్రెజర్స్, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, అవ్వద్దు, పోనీలే, వదిలేయి. అరే పేదవాళ్ళకు సహాయం చేయాలి అంటే వదిలేయండి అట. అన్న, మీరు చెప్పే మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మీరు సహాయం చేయడానికి పోయి మీ మీదకే రివర్స్లో వచ్చింది అంటున్నారు. అంటే అప్పటికి మీరు చేశారంటున్నారు కదా. ఇలాంటి రకమైన వార్తలు మీ గతంలో రాజకీయ జీవితంలో ఎన్ని వరకు చూసింటారు మీరు? ఈ కబ్జాలు అనేటివి నిజమేనా? చేస్తున్నారా? రాజకీయ నాయకులే చేస్తున్నారా, లేదంటే పలుకుబడి ఉన్నటువంటి ప్రముఖులు చేస్తున్నారా? దీన్ని రాజకీయ నాయకులు అని చెప్పలేము, పలుకుబడి ఉన్న వాళ్ళు అని చెప్పలేము, కానీ డబ్బులు ఉండాలంతే. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు కొందరిని ఇప్పుడు జరగట్లేదు అనుకుంటున్నా, కొందరిని మేనేజ్ చేయాలి, డబ్బులు కావాలి, డబ్బులు ఉంటే పని చేశారు తప్ప ఏం లేదు. ఇప్పుడు కూడా ఆరోపణలు ఇప్పుడు కూడా అది పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు కూడా అంటున్నారు ఏది కబ్జా చేస్తున్నారు, అది ఇంపాసిబుల్. నా మీద ఒక కబ్జా నిరూపిస్తే కనుక మీరు ఏం చెప్తే అది చేస్తా అన్న. కరెక్ట్. మనము టీడీపీ గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల పని దినాలు అనేటువంటి సందర్భంలో పూర్వమిల్ల పట్టణంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. రితీష్ రెడ్డి గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, అందరూ వచ్చారు. మాట్లాడే క్రమంలో రితీష్ రెడ్డి గారు ముఖ్యంగా లేవనెత్తిన అంశము భూ కబ్జాలు చాలా వరకు జరిగాయి, అన్నిటినీ రికవర్ చేసి దానికి సంబంధించినటువంటి భూ హక్కుదారులు ఎవరుంటారో వారికి ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పారు. నేను మీకు ఈ క్వశ్చన్ అడగడానికి మూల కారణం ఏంది అంటే, రితీష్ రెడ్డి గారు అలిగేషన్ చేసినటువంటి క్వశ్చన్ అప్పట్లో ఉన్నటువంటి వైసీపీకి నాయకులకు సంబంధించింది. మీరు ఎలక్షన్స్ కంటే ముందు వైసీపీలోనే ఉన్నారు, మీకు పూర్తి అవగాహన దీని మీద ఉంటుంది అని మీకు అడిగాను నేను. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి దీనికి. అన్న చెప్పింది నిజమా, లేదంటే కనుక అవాస్తవమా? కొన్ని చోట్ల జరిగిందైతే వాస్తవమే, కానీ అది గవర్నమెంట్ అని మనం తప్పు అనలేము. ఎందుకంటే వాళ్ళు పలుకుబడి ఉపయోగించుకోవచ్చు, డబ్బులు పెట్టచ్చు. మెయిన్ కారణం ఇందులో డబ్బే. ఒకరి భూమి ఇంకొకరికి ఆన్లైన్ ఎక్కియాలంటే ఏం జరుగుతుంది, డబ్బులు ఇవ్వాలి, అంత తప్ప రిమైనింగ్ అయితే నేను విమర్శించలేను. నా స్థాయి అది కాదు, ఏమనుకోవద్దండి. ఓకేనా. ఇప్పుడు మీ పర్సనల్ జీవితానికి వస్తే, రమణ నాయుడు గారు, మీరు ఇప్పుడు టీడీపీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. రాబోయే మన పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో మీ యొక్క కార్యాచరణ ముందు ఏ విధంగా ఉంటుంది? 100% బద్వేల్ యువ నాయకులు రితీష్ రెడ్డి గారికి ఒక సైనికుల్లా పనిచేస్తా. ఆయన వెంట, ఆయన కోసం నేను పనిచేస్తా. తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తా. ఎలక్షన్స్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళ గెలుపు కోసం, వార్డు మెంబర్లు అయితేనేమి, సర్పంచ్ అయితేనే, వాళ్ళ గెలుపు కోసం నేను సాయశక్తిలో కృషి చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. 100% నేను కష్టపడి పనిచేస్తా. అన్న, ఇంకో విషయము, మీ యొక్క రాజకీయ ప్రస్తావనలో ఆస్తులు ఇంత రావడానికి గల కారణాలు కూడా చెప్పారు మీరు, రియల్ ఎస్టేట్ అని చెప్పేసి. ఈ రియల్ ఎస్టేట్తో పాటు మీ మీద ఏమన్నా అలిగేషన్స్ వచ్చాయి 1-2 అంటున్నారు, అవి ఎంతవరకు వాస్తవం కాకపోతే అవి ఎందుకు వచ్చాయి? అదే చెప్పాను చూడండి, వాస్తవం అనేది ఎన్ని పుకార్లు. విషయం ఏంటంటే, ఈరోజు ఒక వైట్ షర్ట్ వేసుకొని పోయి బాగా నీట్గా అరేంజ్ చేసుకొని పోయి నిలబడితే ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే నలుగురికి మనసులో, అంటే బయటికి చెప్పలేరు, మళ్ళీ కుళ్ళు ఉండే పరిస్థితి. అనేక రకమైనటువంటి ఆరోపణలు. ఇప్పుడు
పని బాట ఉండదు కొందరికి. ఎవరో ఒకరు అరక్క దింగుతారు, సారీ అనుకోవద్దు, అడుక్కుంటా అంటారు అనమాట. ఎవడు టీ తాగుతాడా అని ఎదురు చూస్తుంటారు. ఈవినింగ్ అయితే ఎవడు మందు తాపుతాడని ఎదురు చూస్తుంటారు. ఎవరు బోబెట్టే సమయానికి అనేది ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏం పని ఉండదు. ఇప్పుడు నాకు ఆపోజిట్ ఎవడొకడు ఉంటాడు, వాని దగ్గర నా గురించి బ్యాడ్గా మాట్లాడితే వాడు కొంచెం పొంగిపోయేది, వాడికి అన్నీ చూసుకుంటారు అనమాట. అట్లా తయారైంది సమాజం. అలాంటి వాళ్ళ మాటలు వాస్తవానికి తెలుసుకుంటున్నారు చాలామంది. నేను అనేది ఏంటంటే, ఎవరైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే తెలివిపరులు ఉన్నారో, ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళ నుంచి విమర్శలు వస్తే నేను బాధపడతా ఎప్పుడైనా. అన్న, మాకు తెలిసిన సమాచారం మీ పర్సనలే కావచ్చు, చెప్పాలనుకుంటే చెప్పండి. మీరు రీసెంట్గా జరిగినటువంటి కొన్ని గొడవల్లో బద్వేల్ నియోజకవర్గం నందిపల్లి ఘర్షణ మీ పేరు హైలైట్ కావడానికి అసలు మీరు పూర్వమిల్ల నుంచి నందిపల్లికి ఏ కారణంతో వెళ్ళారు? అంటే పంచాయతీ అంటే ఇట్లాంటి ఏమన్నా సెటిల్మెంట్లు ఆ కాలంలో అటువైపు ఏమన్నా వెళ్ళారా, లేదంటే మీ కుటుంబ సమస్య ఉండి ఏమన్నా వెళ్ళారా? దాని గురించి కొంచెం, ఎందుకంటే మీ మీద అలిగేషన్ మెయిన్గా కల్వకూరి రమణానాయుడు అనే వ్యక్తి నందిపల్లి వద్ద ఘర్షణ కొట్లాట మీ పేరు మెయిన్గా వచ్చింది కాబట్టి దాని గురించి కూడా కొంచెం చెప్పేయండి మీరు. ఆ రోజు వాస్తవానికి ఏం జరిగిందంటే, ఇద్దరు బంధువులే. నా చెల్లెలు, నా చిన్నమ్మ కూతురు ఒక పక్క, వాళ్ళ చిన్నమామ కొడుకు ఒక పక్క. వాళ్ళిద్దరు బంధువులే, ఇద్దరు నాకు బంధువులే. సో నేనేం చేశానంటే, నాకు ముందు రోజు ఫోన్ చేశారు. ఇలా అతను మాట వస్తే వాళ్ళకి ఏదో ఆస్తులు మనస్పర్ధలు ఉన్నాయి, గొడవలు పడే అంత కాదు కానీ జస్ట్ చిన్న ఇంటి దగ్గర ఆడోళ్ళు ఏదో అరుచుకున్నారు కసు దోసుకుంటా. ఉద్దేశపూర్వకంగా అవతల ఏదో అనడం, ఈ అమ్మాయి కూడా ఏదో అనడం జరుగుతూనే ఇతను చంద్రబాబు అనేటటువంటి ఒక వ్యక్తి, సో అతని పేరు వేరే ఉంది, అతన్ని మారు పేరుతో అంటారు. సో అతను ఏం చేశాడు, తింటూ తినే పళ్ళెంలో బొరుగులు ఐ మీన్ ఉగ్గాని తింటూ అదే పళ్ళాన్ని ఇసురు కొట్టాడు ముఖానికి. ఆమెకి ఇక్కడ తగిలి గాయమైంది. నాకు ఆ రోజే ఫోన్ చేశారు. సరే నేను ఒకటి చెప్పా, ఎందుకమ్మా నేను ఇక్కడ నుంచి రావటము అని చెప్పి, మీరే ఏదైనా మాట్లాడండి అని చెప్పి ఒక పెద్ద మనిషికి ఫోన్ చేశా. బద్వేల్ కమ్మారుపల్లి నుంచి కట్టా సుబ్బయ్య గారు అనేసి ఆయనకు ఫోన్ చేశా. మామ, ఏదో ఇద్దరు మన వాళ్ళే బంధువులే, ఏదైనా వెళ్ళి మాట్లాడి సర్ది చెప్పు మామ, ఇది బాగోదు కదా ఆడపిల్ల జోలికి పోవడం. అతను చూస్తే కువైట్లో ఉంటాడు, ఏదైనా ఉంటే మగవాళ్ళు మాట్లాడుకుంటారులే ఆస్తుల విషయాలు, ఇతను ఇన్వాల్వ్ కావడం కరెక్ట్ కాదు కదా అమ్మాయిని కొట్టడం అని చెప్పాను. సరే మాట్లాడుతా అన్నాడు. తర్వాత రోజు మా తమ్ముడు వచ్చాడు బెంగళూరు నుంచి. అంటే ఆ అమ్మాయి వాళ్ళ అన్న బెంగళూరులో ఉంటాడు. అన్న వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడదాంరా, ఇద్దరు మన వాళ్ళే కదా సర్ది చెప్పొద్దాము అన్నాడు. ఆ సమయానికి సరే అని చెప్పి నేను ఇక్కడ నుంచి 2:30కు నేను బయలుదేరా భోంచేసుకొని. నేను వెళ్తూ నేను ఒక 5 మందిని వెళ్ళాం. ఎప్పుడు నేను ఎక్కడికి పోయినా కూడా దగ్గర ఒక కారు 2 కార్లు ఎక్కడ ఉంటాయి, 10-15 మంది వరకు ఉంటారు వెంబడి ఎప్పుడు కూడా. 5 మందిని పోయినాము, జస్ట్ ఊరిక మాట్లాడొద్దాంలే అనేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోలేదు, రోడ్డు పైన మాట్లాడుతున్న సందర్భంలోనే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఒక కర్ర తీసుకొని రావడం జరిగింది. అంటే వాళ్ళ ప్లానింగ్ అనమాట, అది గొడవ చేయాలని. దానికి నాకు వేరే రాజకీయ నాకు అసలు సమానుడు కాదులే కానీ, నాకు అసలు కంపేర్ చేసుకోవడమే కాదు. అతను అంతా అక్కడి నుంచి జస్ట్ అక్కడ ఏం జరిగింది, అరుస్తాను, వాళ్ళు కర్ర తీసుకొని వచ్చారు, వాళ్ళే రాళ్ళు వేస్తున్నారు, వాళ్ళే అంతా చేస్తున్నారు. మేము ఆడ జరుగుతూ ఉంది, అప్పుడే వాట్సాప్లలో వస్తుంది గొడవ, రమణ ఇన్వాల్వ్ అయినాడని. వాస్తవానికి వాళ్ళ దగ్గర 20-30 మంది 40 మంది వరకు వాళ్ళు వస్తూ ఉన్నారు రాళ్ళు వేసుకుంటా. మేము మా రక్షణ కోసం మేము ఉండాలి కదా, అప్పుడు కర్రలు పట్టుకొని నిలబడినాం. వాస్తవానికి నేను కర్ర అప్పుడే పట్టుకున్నా. హైలైట్ ఏంటంటే అన్న, గొడవ జరిగింది అనేది విషయం పక్కన పెడితే, మీ గురించి మీకు తెలిసింది ఏంటంటే కనుక, మన బద్వేల్ నియోజకవర్గంలో పూర్వామిళ్లలో టీడీపీలో యువ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక ముందుగా గుర్తొచ్చే పేరు మీది. అటువంటి మీరు ఇటువంటి చిన్న పంచాయతీలు కానీ ఇట్లాంటి దాంట్లో మీరు వెళ్ళడం వల్ల మీ పేరు డ్యామేజ్ అయినట్లే కదా? నేను డ్యామేజ్ అని నేను అనుకోవట్లేదు, కానీ ప్రయత్నం చేశారు డ్యామేజ్ చేయడానికి. అవమానం నాకు నా పైన బురద జల్లే ప్రయత్నం చేశారు. వాస్తవాలు అందరికీ తెలిసినాయి లాస్ట్కు. ఎందుకంటే అంతా బంధువర్గమే, నందిపల్లిలో బంధువులు ఉన్నారు, ఆ చుట్టుపక్కల ఉన్నారు. అది మన నియోజకవర్గం కాదు, మైదుకూరు నియోజకవర్గం. ఒకవేళ నేను గొడవకు అనేదే పోతే వేరే ఊరికి నేను ఎందుకు పోను. అట్లనే నేను గొడవకు అనేదే పోతే 5 మందితో నేను పోతానా? నేను ఒక 100 మందిని నేను తీసుకుపోయే సత్తా నాకు లేదా? ఉంది. కానీ గొడవలు కాదు కదా, పరిష్కారం కావాలి. గొడవలతో పరిష్కారం కాదు ఎప్పుడు కూడా. సో నేను మాట్లాడదాం ఇద్దరు బంధువులనే ఉద్దేశంతోనే పోయినాను తప్ప,
లేకుంటే నేను అసలు పోను. కాకపోతే ఆడ వేరే వ్యక్తి, నాకు సరిపడని వ్యక్తి ఇదంతా రాద్ధాంతం చేసి కూర్చున్నాడు తప్ప, అది కూడా పబ్లిక్‌కి తెలుసు ఎవరేం చేశారు, ఎవరు మీడియాకి ఇచ్చారనమాట. ఓకే. నేనైతే దాని గురించి అయితే నేను అస్సలు కూడా నేను ఫీల్ అవ్వలేదు. నేను ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ లైఫ్‌లో చేయలే ఇప్పటి వరకు కూడా. దగ్గర దగ్గర నాది 2004 నుంచి అంటే 20 సంవత్సరాలు నా పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్. నేను ఇప్పటి వరకు కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేయలే. ఇదొక మంచిదేలే, నా మంచి కోసం జరిగింది. ఫ్యూచర్‌లో నేను ఎలా డీల్ చేయాలి బంధువులు పంచాయతీలైనా అనేది నేను తెలుసుకున్నాను. అన్న, ఇటువంటి పంచాయతీలు మీరు పార్టీ మారిన తర్వాత వచ్చాయి కదా, మీ యొక్క ప్రస్తుతం మీ లీడరు టీడీపీ సమన్వయకర్త, ఆయన దృష్టికి ఈ పంచాయతీ వెళ్ళింది అని విన్నాము. ఆయన మీకు ఏ విధమైనటువంటి సలహాలు కానీ ఏ విధంగా చెప్పారు, దాని గురించి ఏమన్నా డిస్కషన్ ఏమన్నా జరిగిందా, లేదంటే కనుక లైట్ అని చెప్పేసి వదిలేశారా? వాస్తవానికైతే ఏం జరిగింది అని అడుగుతారు. పేపర్లలో అంతా వచ్చింది కాబట్టి ఉన్న విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయనకు నిజాలు తెలుసుకున్నారు. అడిగిందైతే వాస్తవం, తెలుసుకున్నారు. కల్వకూరు రమణ నాయుడు అనంగానే పూర్వమిల్ల పరిసర ప్రాంతాల్లో మీ యొక్క సన్నిహితులు కానీ స్నేహితులు కానీ ప్రతిదినం కూడా ప్రతిరోజు కూడా మీ ఆఫీస్ దగ్గర ఇంతమంది ఉండడానికి గల కారణాలు అంటే వాళ్ళకు అంటే పని లేదా, లేదంటే కనుక మీ దగ్గరే ఉండి ఏమన్నా మనము ఇది చేస్తే కనుక ఇది వస్తుందని చెప్పేసి ఆ విధంగా ఏమన్నా మీ దగ్గరకు వస్తున్నారా, లేదంటే కనుక అభిమానం కొద్ది వస్తున్నారా, ఏ విధంగా అనుకోవచ్చు అన్న? విషయం ఏంటంటే ఏదో ఒక సమస్య పైన వివరించడానికి, మాట్లాడడానికి నా దగ్గరకు వస్తారు. ఈవెన్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే మెంబర్షిప్ కోసం వచ్చిపోయారు, మెంబర్షిప్ చేయమని. సో మీరు రాకముందు చాలామంది వచ్చిపోయారు. వాస్తవానికి బ్లాగ్ హోస్టింగ్ తర్వాత నేను వచ్చి కూర్చున్నప్పటి నుంచి కూడా టీ తాగే టైం కూడా లేదు నాకు. వచ్చి మాట్లాడేవాళ్ళు అంతే, వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతా అంటారు తప్ప ఇక్కడే అయితే పర్మనెంట్గా ఉండట్లేదు. నాకు డ్రైవింగ్ కానీ నాకు ఉండే ఒకరిద్దరు ముగ్గురు కానీ ఉంటారు. ఏదైనా అవసరం ఉంటే తప్ప నేను చెప్తాను, ఇంటిమేషన్ చేస్తా వస్తారు తప్ప వాళ్ళ పనులలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అన్న, మీరు టీడీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత గొప్పగా చేసిన కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే కనుక టీడీపీ సభ్యత్వం. మీరు అంతగా ఆచరించినటువంటి వైసీపీ పార్టీలో ఇంత బలంగా ఎందుకు చేయలేకపోయారు? ఈ పార్టీలో చేయడానికి గల కారణాలు? ముందుగా నాకు ఒక డ్యూటీ అప్పచెప్పాలి, నాకు ఒక వర్క్ ఇవ్వాలి. ఈ వర్క్ నువ్వు చేయని. సో బద్వేలు టీడీపీ యువ నాయకులు రితీష్ రెడ్డి గారు నాకు ఒక డ్యూటీ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు నేను చేయడం జరిగింది. ఎప్పటికైనా ఏ పార్టీలో ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతిరోజు కూడా నేను దగ్గరుండి, మీరు గతం పరిశీలించినట్టయితే దగ్గరుండి నేను చూశాను. నా ఫ్రెండ్స్ అయితేనేమి, నా ఫాలోవర్స్ అయితేనేమి ఎన్ని రోజులు కూర్చున్నాము నిరాహార దీక్షలు. సో ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే నాకు ఒక డ్యూటీ ఇచ్చినారంటే నేను దాన్ని చేయాలనే కాన్సెప్ట్తో నేను 100% చేస్తా. నాకు మా నాయకుడు రితీష్ రెడ్డి గారు నాకు ఆ డ్యూటీ ఇచ్చారు, నేను చేశాను. అన్న, ఇది చాలా కంట్రవర్సీ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు దాదాపుగా ఉన్నటువంటి పార్టీలో ఎటువంటి డ్యూటీ, ఎటువంటి బాధ్యత మీకు ఇవ్వలేదంటారా అక్కడ? లేదు, ఇచ్చారు, చేశాను కూడా. ఏం అంటే నేను అడిగేది ఏంటంటే, ఈ విధంగా దగ్గర ఉండి నేను చేస్తున్నా అనే విధంగా వైసీపీలో మీరు అంత ప్రోద్బలంగా చేసినట్లు ఉండదు కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సభ్యత్వం అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే మీరు చెప్పే మాటల్లో ఏంటంటే కనుక నాకు ఒక డ్యూటీ ఇస్తే కనుక నేను దాన్ని కట్టుబడి ఉంటా, ఖచ్చితంగా చేస్తా అని చెప్తున్నారు. నేను అడిగేది ఏంటంటే కనుక ముందు ఉన్నటువంటి పార్టీలో మీకు ఇటువంటి డ్యూటీలు ఇవ్వలేదా? ఇచ్చారు, అక్కడ కూడా మెంబర్షిప్ చేశాను. అయితే తక్కువ చేశాను. అప్పుడు సోషల్ మీడియా చాలా తక్కువ. అప్పుడు తక్కువ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఒకేసారి నేర్చుకునేది కాదు కదా. ఇప్పుడు ఒక ఫైనల్ ఎగ్జామ్ పెడుతున్నారంటే ఫస్ట్ లెసన్ నుంచి 10th లెసన్ వరకు, లాస్ట్ వరకు అన్నీ నేర్చుకుంటూ వస్తేనే ఫైనల్ ఎగ్జామ్ మనం రాస్తాం. సో నేను లెర్నింగ్ స్టేజ్, స్టిల్ ఇప్పుడు కూడా నేను నేర్చుకునే స్టేజే నాది. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ నేర్చుకున్నాను. స్టార్టింగ్ ఇక్కడ నుంచి వచ్చాను, ఇక్కడ ఎక్కువ నేర్చుకున్నాను, ఎక్కువ యాక్టివ్గా పనిచేయడం జరిగింది. అన్న, పార్టీ మారిన తర్వాత మన ఈ నియోజకవర్గంలో టీడీపీలో ఉన్నటువంటి లీడర్స్ కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వారి యొక్క అండదండలు మీరు ఒక పార్టీలో నుంచి మా అపోజిషన్ పార్టీలో నుంచి మా దగ్గరికి వస్తున్నారు అనేటప్పుడు ఏమన్నా కొన్ని చోట్ల విభేదాలు ఏమన్నా జరిగాయి? అతను రావడం ఏంది, మనం తీసుకోవడం ఏంది, మనం ఉన్నాం కదా అని ఏమన్నా సంఘటనలు ఇక్కడ జరిగాయా?
వాస్తవానికి నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే ఏ పని కూడా నేను కాదనలే. ఎక్కడ కూడా నా మీద కాంట్రవర్సీ లేదు. మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఈవెన్ పెన్షన్ విషయంలో కూడా, ఐ మీన్ ఇంటి స్థలం విషయంలో కూడా, బిల్డింగ్ విషయంలో కూడా, ఈవెన్ నీటి విషయంలో, లైట్ విషయంలో ప్రతిదీ కూడా నాకు ఫోన్ చేశారంటే నేను ఫోన్ చేసి పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తిని. కాబట్టి ఏ ఒక్కరు కూడా నన్ను వ్యతిరేకించలేదు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నువ్వు కష్టపడే వ్యక్తివి, ఖచ్చితంగా నువ్వు రావాలి, అందరం కష్టపడి పనిచేద్దామనే వాళ్ళే తప్ప ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. అన్న ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్, మీ రాజకీయం మొదలవ్వడానికి ఫ్రెండ్స్ ప్రోద్బలం ఎక్కువ ఉందా, లేదంటే మీరు చెప్పినట్లు ఏఎస్ఐ గారి ప్రోద్బలం వల్ల, లేదంటే కనుక మీ ఆలోచన విధానం వల్ల మీరు ఈ రాజకీయ రంగంలోకి రావడం జరిగిందా? ఫ్రెండ్సా, ఒక పర్సనా, లేదంటే మీ ఆలోచన విధానమా? వాస్తవానికి ఫస్ట్ నేను ఏఎస్ఎఫ్లో కొనసాగడానికి నా ఫ్రెండ్సే. అప్పుడు కూడా ఎన్ని బెదిరింపులు వచ్చాయని, అసలు రూమ్ తీసుకొని మేము ఆఫీస్ పెట్టుంటే మీ ఆఫీస్కి వచ్చి కొడతామని కూడా ఫోన్ చేశారు. మేము డైర్గా ఛాలెంజ్ చేశాం, రండి చూద్దామని కూడా. ఐ మీన్ టౌన్లోనే జూనియర్ కాలేజ్ ఎదురుకునే రూమ్ ఉండే. సో ఇవన్నీ కూడా నాకు ఫ్రెండ్స్ సపోర్ట్. మెయిన్గా నేను ఫ్రెండ్స్ నిజంగా నాకు దేవుడు ఇచ్చిన ఒక వరం లాగా నాకు ఫ్రెండ్స్ అయితే, నా ఫాలోవర్స్ని అయితేనే నేను ఖచ్చితంగా నేను చెప్తాను, నా ఫ్రెండ్స్ మెయిన్. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో ఈ గణతంత్ర దినోత్సవం రోజు మా 24 న్యూస్ ఛానల్ మీతో ముఖాముఖి కావడం మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఏమన్నా సందేహాలు కానీ, క్వశ్చన్లు కానీ మిగిలిపోయి ఉంటే మనం మళ్ళీ ఇంకోసారి కలుద్దామన్నా. ఖచ్చితంగా ఇంతటితో ఇప్పటికి ముగించేద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా కలుద్దాం. ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.